కొంపెళ్ల మాధవీలత ఫైర్ బ్రాండ్ నేత, మంచి విలువలు గల కుటుంబం, సేవా తత్పరత. అంతకు మించి 2024 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిన తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె మాటలకి, ఆమె చేతలకి మోడీయే ఫిదా అయిపోయారు. ఆ ఒక్క విషయంలోనే కాకుండా సామాజిక పరమైన అంశాల్లో, విలువల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో, హిందూ ధర్మం విషయంలో కాదేది సబ్జెక్టు అనర్హం అన్నట్టుగా ప్రతి అంశంలోనూ కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఆమె నైజం. అందుకే ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఆమెకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. మరి మాధవీలత గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే మేడం. రైట్, మీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, కానీ మాధవీలత గారు ఈ మధ్యన కనిపించడం లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే కొంత తగ్గాలనుకున్నారా, లేదు ఇంకెన్నికలు అయ్యాయి కదా, ఇంకెన్నికలు దూరంగా ఉన్నాయి, ఎందుకు మనం అంత గందరగోళం అన్నట్లాగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఇది ప్రశ్న పాప ఇద్దరు ముగ్గురు వేసారు, పటాన్ సమాధానం ఇచ్చాను, కానీ మరి మీకు ఎందుకు అలా చెప్పాలనిపించట్లేదు. మీకు చాలా మెత్తగానే సమాధానం ఇస్తాను దీనికి. నన్ను ఈవిడ కనిపించట్లేదు అని ఎవరైతే అన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం నా దగ్గర మీ ద్వారా ఉంది. చెప్పండి మేడం. అసలు గెలిచిన వాళ్ళే ఎంతమంది ఎక్కడ కనిపిస్తున్నారు? రైట్, ఫస్ట్ క్వశ్చన్. బట్ ఇది ఇంకా ఆన్సర్ ఏమి ఇవ్వట్లేదంటే నేను ఎందుకు కనిపించట్లేదు అనే దానికి ఇంకా ఆన్సర్ చేయట్లేదు, కానీ అది నా ఫస్ట్ సమాధానం. రెండో సమాధానం, నేను కనిపించట్లేదు అని ప్రచారం చేయడమే నేను కనిపిస్తున్నా కూడా వాళ్ళ ధ్యేయం. కాబట్టి మీ ద్వారా ప్రజలు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిట్రానంటే, ప్రజలకు సన్నిహితంగా, నిజాన్ని నిర్భయంగా, ధర్మం కోసం ఎంత దూరమన్నా తనంతాను లెక్క చేయకుండా పోరాడే రాజకీయ నాయకుల మీద తప్పుడు విషయాలని ట్రోల్ చేయడమే ఈరోజు ఒక భాగమే ఇక్కడ మిగతా భాగం వాళ్ళు పాప ఎంతో ప్రోత్సహిస్తేనే నా కార్యక్రమాలు ముందుకొచ్చాయి. కాబట్టి అన్ని 5,000 ఒక్కలాగా ఉండవని, అన్ని చోట్ల ఒకలాగా ఉండదు. కానీ ఎక్కడైతే నా మీద ట్రోల్స్ జరుగుతున్నాయో, నా అభిమానులకు కానీ, ధర్మబద్ధంగా ఈ రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకునే సదరు ఓటరు, నేను ఓటరు కాబట్టి సదరు ఓటర్కి నేను విన్నపించుకునేది ఏమిటి అని అంటే, నాయన ఒకళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా పట్ల కనుక ఎవరైనా ఒక దుష్ప్రచారం చేస్తుంటే కనుక మీ బాధ్యత మరింత పెరుగుతుంది నేనెవరో తెలుసుకోవడానికి. అంతే చెప్పగలను. ఎందుకంటే నేను వచ్చి నాకు తెలిసి ఇప్పుడుతో ఇంచుమించు ఒక 14 నెలలు అయ్యాయండి. నేను ఎన్ని పనులు చేశానో 14 నెలల్లో కవర్ చేసిన మీడియా కూడా ఉంది. వచ్చిన 14 నెలల్లో భారతీయ జనతా పార్టీ కోసం మహారాష్ట్ర ఎంతమంది ఇంతే పీరియడ్లో వచ్చిన వెంటనే ఎలక్షన్స్లో చేరి 45 రోజులు పోటీ చేసిన వెంటనే ఎంతమంది స్టార్ క్యాంపెయినర్స్ లాగా ఒక ఏ పార్టీ హిస్టరీలోనైనా, ఒక కేవలం భారతీయ జనతా పార్టీ అనట్లేదు, కాంగ్రెస్ హిస్టరీలో కానీ, బీఆర్ఎస్ హిస్టరీలో కానీ, మీరు చెన్నై మన తమిళనాడు పార్టీస్ కానీ, కేరళ పార్టీస్ కానీ, వెస్ట్ బెంగాల్ లోకల్ పార్టీస్ కానీ, ఇన్ని పార్టీలలో అనర్గళంగా ఒక్కరోజు కూడా శ్రమ అన్ని ఎరగకుండా అటు 24 ఎలక్షన్స్లో కానీ, మళ్ళీ దాని తర్వాత స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ, వారణాసి కానీ, ఢిల్లీ కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇన్ని చోట్ల మూలలకు వెళ్ళి ఎవరైతే వెళ్ళి కనీసం మాట్లాడలేరో, మహారాష్ట్రలో సైతం కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అదంత ఈజీ కాదు వెళ్ళి, సెన్సిటివ్ ఏరియాస్. బర్హి, జార్ఖండ్లో బర్హి ఉందండి. అక్కడ బీజేపీ ఎవరైతే ఈసారి ఎమ్మెల్యేగా నెగ్గారో వారు అంతకు ముందు ఎలక్షన్స్ బీజేపీ తరపున పోరాడి 3,000 చిల్లర ఓట్లతో ఓడిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ సిద్ధాంతం ఆయనకు నచ్చలేదు. నా ఎలక్షన్స్ తర్వాత ఇక్కడికి వచ్చి దిది నేను మళ్ళీ నిలబడతాను జార్ఖండ్ ఎలక్షన్స్లో, మీరు నా కోసం రావాలి అంటే ఆ బీజేపీ అనే శబ్దం వినిపించి ఆయన కోసం వెళ్ళాను. అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అన్నపూర్ణ గారు ఉండి, మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి ఇక్కడ, మీరు మా దగ్గర కూడా రావాలి మీరు అని. అంటే ఆవిడ ఎంపీ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది బర్హి, నన్ను అక్కడ చూసి వేరే వాటిలు కూడా పిలవడం జరిగింది. కానీ కరెక్ట్గా అదే టైంలో ఆవిడ నేను మాట ఇచ్చినా కూడా నిలబడలేకపోయాను. నాకు చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే నాకు ఇక్కడ మహారాష్ట్ర వైపు పిలవడం జరిగింది.
60,000 ఆధిక్యతతో గెలిచాడు ఆయన జార్ఖండ్లో నేను వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాను. గ్రేట్ అండి. కానీ నేను ఆ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోలే, నేను తీసుకున్నా. వ్యక్తిత్వం ఏంటంటే ఒక వ్యక్తి వల్ల ఏమీ అయిపోదు. అవును, పార్టీ ఎంతో శ్రమ కష్టమే కదా. ఏంటండి ఎక్కడెక్కడ వెళ్ళాను తెలుసా, ఎంత రిమోట్ ఏరియాస్కి వెళ్ళానో నాకు తెలుసు. ఇది అవ్వడానికే నాకు ఇంచుమించు 6 నెలలు పట్టేసింది. ఎందుకు మీకు మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా అదే. ఇవి చేస్తూనే నేను నల్లపోచమ్మకి ధర్నాకు కూర్చున్నాను విరగ్గొడితే. దాని తర్వాత మీకు సికింద్రాబాద్లో గొడవ జరిగితే ముత్యాలమ్మకు ధర్నా కూర్చున్నాను. ఇది కాక కూడా చాలా చోట్ల చాలా మందికి ఇబ్బందులు అన్యాయాలు. మీకు గణేష్ ఫెస్టివల్ కూడా వచ్చింది మీకు, ఎందుకంటే నా దాని తర్వాతే కదండి, ఎలక్షన్ తర్వాతే కదండి. ఎన్ని చోట్ల గణేష్ ఉత్సవాలకు అక్రాస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితిలో నన్ను ఒక బోర్డు మెంబర్గా వేశారు. ఫస్ట్ ఉమెన్ అండి, మొదటి స్త్రీని నన్ను వాళ్ళు వేయడం. అక్కడ భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి నేను మొదటిసారిగా చెప్పాను ఉత్సవ కమిటీ మెంబర్స్కి, మనం ఎందుకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఉత్సవ కమిటీలో ఇంతమంది ఉన్నప్పుడు తలా ఇంత డబ్బులు వేద్దామని ఫస్ట్ 50,000 కాంట్రిబ్యూషన్ నేను టేబుల్ మీద పెట్టాను. మొదటిసారి అందరూ కలిసి ఒక కాంట్రిబ్యూషన్ వేస్తే అసలు బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం పడలేదు భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి. ఆ తర్వాత ఎన్ని చోట్ల అన్యాయంగా వినాయకుడిని పెట్టి పోలీసులు ఇబ్బంది పెడుతుంటే రాత్రి నన్ను కబురు పెడితే నేను వెళ్ళానండి. దాంతోనే కాకుండా ఎంతమందికి ఇండ్ల దగ్గర ఇల్లు కూలబడతామని బెదిరించినా కూడా పోలీసులలో ఎఫ్ఐఆర్ అవ్వట్లేదంటే కూడా ముస్లిం స్త్రీలు మా మీద మా కార్పొరేటర్లే దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళ కోసం కూడా ఇలా నేను నిరవధికంగా దేశ పర్యటనతో పాటు ఇక్కడ పనులు చేస్తూనే ఉన్నాను. ఇది కాక మొన్నటి ఫ్రెష్ లేటెస్ట్ గడ్డి అన్నారం మలక్పేటలో కానీ, దాని తర్వాత మీకు మొహరంకి వెళ్ళానని వీళ్ళు విపరీతంగా వాళ్ళకి కావాల్సింది ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేసుకున్నారు. నాకు ఏమి తేడా పడదు, ఎందుకంటే సదరు హిందువు ఏ రోజు కూడా మనం ముస్లింలని మీద మనం ద్వేషం పెంచుకోవాలని కానీ ఒక రాజకీయ నాయకురాలుగా నేను ముస్లింని ద్వేషించాలని కానీ కోరుకోలేదండి. చాలా తప్పు. ఇది కూడా బాగా ట్రోల్ చేశారు. అంటే మీరు మళ్ళీ దర్గాలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, మాధవీలత గారు మారిపోయారు ఎందుకో భయం. ఇప్పుడు మాధవీలత పాలిటిక్స్కి రాకముందు కూడా హిందువులతోనూ ముస్లింలతోనే సరిసమానంగా పనిచేసిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్లో కాదు, నా ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అందరితోనూ కలిసి పనిచేశాను. ఎలక్షన్స్కి ముందు వచ్చిన రంజాన్లో కూడా నేను అన్నదానం చేశాను. ఏమిటంటే వీళ్ళకి భయం అండి, నేనంటే భయం. నేను ఎక్కడ పాపులర్ అయిపోతాను, ఎక్కడ నేను ఏ ఎమ్మెల్యే సీటో గెలుచుకుంటాను, నా ఎంపీ సీట్ కన్నా వీళ్ళకి నా ఎమ్మెల్యే సీట్ మీద భయం ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి మా పార్టీకి ఏం భయం ఉంటుంది, మా పార్టీకి ఆనందం కదా, అందుకే కదా నన్ను పార్టీలోకి తెచ్చుకున్నారు. మా వాళ్ళకి ఏముంటుంది ఇబ్బంది, మా వాళ్ళు గెలుచుకుంటే ఇబ్బందే కాదు కదా. ఎంఐఎంకి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి నేనే రోజైతే గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాను ఆ రోజు ఒక్కొక్కడిని ఏ రకంగా ఒక కలుపులు తీసినట్టు తీస్తానంటేనండి, ఆ రోజు ప్రజలు ఇవ్వాలి. అస్సలు ఆ రోజు స్టార్ట్ అవుతుందండి రామరావణ యుద్ధం. నేను చెప్తున్నాను కదా, మీ కళ నెరవేరాలంటే మీకు ఒక బంపర్ ఆఫర్ సమీపంలో ఉంది గోషామహల్ రూపంలో. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతుంది. అంటే అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే అసెంబ్లీ అనే పదం ఆడారు కాబట్టి చెప్తున్నాను. మీరు 2024 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు, 3,40,40,000 ఓట్లు సాధించారు తక్కువ సమయంలో. రెండోది మీ ఓన్ చరిష్మాయే బలంగా పనిచేసిందన్న రిపోర్ట్స్ కూడా మనం చూసాం. అందుకు ఇప్పుడు గోషామహల్లో సరే రాజాసింగ్ పార్టీ శాసనసభ్యుడు పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్నందుకు యాక్షన్ తీసుకోవటం అన్నీ జరిగిపోయాయి. ఖచ్చితంగా అది బై ఎలక్షన్ ఈజ్ లైక్లీ టు కమ్. అలాగే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన రాబోతుంది. మాధులత గారికి ఏమైనా ఐడియా ఉందా, అంటే అసెంబ్లీలో రంగంలో దిగాలని? అంటే ఒకటి ఉందండి, ఏంటి అంటే అదే అసెంబ్లీ ద్వారా రంగంలోకి దిగాల లేకపోతే ఎంపీ ద్వారా రంగంలోకి దిగాల అక్కడికే వస్తున్నా. కారణం ఏంటి అని అంటేనండి, ఒక ఎంపీ సీటు గెలుచుకోవడం వల్ల ఎలాగో మా వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు సెంటర్లో, అక్కడ పోయి నేను చేయాల్సింది ఎంత ఉందో మరి నాకు కనిపించట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నేను తెలుసుకున్నది ఓపెన్గా చెప్తున్నాను, చెప్పండి మేడం ప్లీజ్. ఈ సంవత్సరంలో నేను తిరిగి నేను అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, ఈ బీఆర్ఎస్ కానీ
ఓ 2 టర్మ్స్, అంతకు ముందు నుంచి దాని తర్వాత కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కంటిన్యూస్గా అంటే అసలు ఆగకుండా, చరిత్రలో ఆగకుండా అన్యాయం మీద అన్యాయం, అన్యాయం మీద అన్యాయం జరుగుతూనే ఉందండి. వీళ్ళని ఏదో రకంగా రెచ్చగొట్టడం, అలా స్టూడెంట్ యూనియన్ల పేర్ల మీద రెచ్చగొట్టడం, ఈ లెఫ్టిస్ట్లని కమ్యూనిస్ట్లని వాళ్ళకి అర్థం కాని భాషని వాళ్ళ మీద తొయ్యడం, లేకపోతే మత విద్వేషాలని అమాయకంగా చేతగాని హిందువుల మీద తొయ్యడం, చేసేదంతా మత విద్వేషం ఎంఐఎం. ఈ మత విద్వేషంలో హిందువుల పేర్లు ఏముందో కొంతమందిని వీళ్ళ డబ్బులు ఇచ్చి ఇటుపక్క వీళ్ళే పెడతారు, అటుపక్క వాళ్ళే పెడతారు. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసేసరికి ఒక రకమైన అసహ్యం వేసింది నాకు. ఓకే, నేను ఎక్కడో ఢిల్లీలో కూర్చొని చేయాల్సింది ఏముందండి, నా వాళ్ళకే నా కంటి ముందే కనిపిస్తున్న అన్యాయానికి నేనే ఇక్కడ ఏమన్నా చెయ్యగలిగితే బాగుంటుంది అనే ఒక తపన ఏర్పడింది నాకంటే. నేను వచ్చినప్పుడు కొత్తగా వచ్చాను, నాకు తెలియదు. అంటే నేను ఒక ఎంఐఎంతో పోరాడాలనుకున్నాను, కానీ ఆ పోరాటం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏం బాధలు పడుతున్నారు ఇక్కడ వాళ్ళు అంటే అవగతం చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది చాలా. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఓపెన్గా ఈరోజు మనం పొద్దున్న నుంచి రాత్రి పడుకునే లోపల ఎంత మన జీవిత సమయంలో మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్తో మనం పోరాడతాం, ఎంత పోర్షన్ నిజంగా సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడతాం చెప్పండి. లేదు వాస్తవం ఏమండి. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు చెప్పింది మంచి పాయింట్, ఎంపీల్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. రెండోది ఆ ఎంపీ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు ఉన్న యాక్టివిటీకి ఎంపీ యాక్టివిటీకి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంది. ఇప్పుడు మన కంగనా రౌత్ గారు అదే బాధపడ్డారు. పాప ఆవిడని తప్పుగా దుష్ప్రచారం చేశారు. అవును, ఏమంటారు, ఆవిడ గెలిచింది, ఆవిడ ఒక మంచి ఎగ్జాంపుల్ నాకు. అంటే ప్రతి ఒక జరిగిన సంఘటన నుంచి నేను నేర్చుకుంటా. మీరు అన్నారు హీరోయిక్గా ఆలోచించే వాళ్ళు ప్రజా సమస్యలు తీర్చడం సులువు అనుకుంటారు, అంత ఈజీ కాదు అని అన్నారు. అంటే రియలైజేషన్ ఆ వ్యాఖ్యల ద్వారా అయ్యారు మీరు. అంటే ఇక్కడ ఏమిటి విషయము అని అంటే ఆవిడ ఏమన్నారు, నాది ఒక హాబీ. కరెక్ట్. అంటే ఆవిడ అనే ఉద్దేశం అంటే పాప చెప్పడం రాలేదు ఆవిడకి. అంటే ఇప్పుడు డైలాగ్ రాస్తే రాయడం వేరు, మాలాగా పోరాడి పోరాడి ఫ్లోలో చెప్పడం రావడం. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఉద్దేశం ఏమిటంటే, సరేరా బాబు నాది హాబీ అనుకుందాం, ఓకే నువ్వు చీఫ్ మినిస్టర్వి కదా, నీకు ఇది హాబీ కాదుగా. కరెక్ట్. నీవు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి కూర్చున్నావు, అవును, నాది హాబీ అనుకుందాం. ఎందుకు, నేను రంగు వేసుకుంటాను, నేను యాక్టర్ని కాబట్టి. పాలిటిక్స్ నాకు హాబీ అనుకుందాం, నీకు హాబీయా కాదు, ఈజ్ ఇన్ పాలిటిక్స్. నువ్వేం చేస్తున్నావు, నీ బాధ్యత ఏంటి? ఆవిడ ఉద్దేశం బేసిక్ గా అది. ఓకే. రెండో మాట అన్నారు, నేను సెల్ఫిష్. అంటే దాని అర్థం ఏంటి? సరే నేను సెల్ఫిష్ అనుకుందాం, నేను సెల్ఫిష్ అనుకునే కదా మీరు నేను ఏం చేయట్లే అంటున్నావు. మరి పంచాయతీ లెవెల్ పని ఎవరిది? నువ్వు పెద్ద సెల్ఫిష్ గాడివిగా, నువ్వు ఎంచుకోబడ్డావుగా, నువ్వు ప్రజలతో ఎంచుకోబడ్డావు కదా నాయన, నువ్వు పెద్ద సెల్ఫ్లెస్ గాడివిగా. మరి పంచాయతీకి ఏం చేస్తున్నావు, రోడ్ల మీద ఏం చేస్తున్నావు? అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక ఎంపీ లెవెల్లో కూడా తన కాన్స్టిట్యుయెన్సీకి న్యాయం చేయాలంటే తన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న గెలిచిన 7 లోకల్ ఎమ్మెల్యేలు పనిచేయాలి. ఆవిడ ఏమంటున్నారు, నా వరకు పంచాయతీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎంపీ లెవెల్ ప్రాబ్లమా? పాప నిజంగా అయితే కాదు కదా, ఏ మాట కామాట ఆవిడ రికమెండ్ చేశారే అనుకుందాం. ఎవడు వినాలి? స్టేట్ గవర్నమెంట్ వినాలి కదా. సో నేను సెల్ఫిష్ అనుకో, నీవు నేను రంగు వేసుకొని దీన్ని వేసుకున్న ఒక యాక్టర్ హాబీలా ఎలా పెట్టుకుందో దీన్ని నేను హాబీ పెట్టుకున్నాను అనుకో, నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు ఉత్తముడివి కదా, నువ్వెందుకు చేయట్లే పని? అది చెప్పడం రాలేదు అమ్మాయికి, ఆవిడ ఉద్దేశంలో తప్పులేదు. సేమ్ ఐ విల్ అప్లై హియర్, సేమ్ ఐ విల్ అప్లై హియర్. నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు, నేను గెలిచానా ఓడానా పక్కన పెడతాను. ఏంటండి 3,35,000 మంది నాకు ఓటేశారా? అంటే వాళ్ళు నేను ఎంపీ అవ్వాలని ఓటేశారా? కోరుకున్నారు. ధర్మబద్ధంగా వాళ్ళ చేతిలో ఉన్న ఓటు అనే హక్కుని నాకు వినియోగించారా? ఓడినా చచ్చినా గెలిచినా నేను వాళ్ళకైతే ఎంపీయేగా. అవును, నిజమా అండి? అవును. వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి? నేను మళ్ళీ వెళ్ళి జిహెచ్ఎంసీకి వెళ్ళాలి కదా. మరి అక్కడ ముస్లిం కార్పొరేట్ ఎంఐఎం గాడు నువ్వు గెలిచావుగా, ఎందుకు కూర్చున్నావు నువ్వు? పైగా దీనికి తోడు ఆ ఎంఐఎం వాళ్ళు అది ఎక్కడండి, దారుసలామా దారుషఫ్ అని వాడు ఆఫీస్ పెట్టుకున్నాడు, తానే కూర్చుంటాడు ఉంటాడు బల్ల వేసుకొని. దేనికి కూర్చున్నాను? బల్ల వేసుకొని అక్కడ ఏం బాధలు వినడానికి కూర్చున్నావు? మీకు తెలుసా అండి, ఇప్పుడు ఈ టర్మ్ గెలిచిన తర్వాత మరీ ముస్లిం ఆడవాళ్ళ మీద ఇంట్లో
ఫ్యామిలీ పరంగా విపరీతమైన దౌర్జన్యాలు పెరిగాయి. ఎందుకంటే నా దగ్గర ఒక గ్రూపు, అమ్మా మేము మీ దగ్గరికి రాలేము కానీ మీరు ఏమన్నా చేయగలరా, ఓకే ఇలాంటి వస్తే రాలేరు కానీ పరిష్కారం కోరుకుంటున్నారు. వాళ్ళు మరి ఏం చేస్తారు, అక్కడ తిరిగి 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 అలసిపోయారు. ఓకే ఆడెవడు పట్టించుకోడు. అక్కడ ఇంట్లో మగవాళ్ళకి అధికారం పెంచేశారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు, విడాకులు ఇస్తున్నారు. మళ్ళీ మళ్ళీ భయంకరంగా తయారైపోయింది అక్కడ. మరి ఎవరెవరికి చెప్పాలి ఇది? కనీసం కంగనా రౌత్ గారు గెలిచిన ఎంపీ, అవును, మనమైతే ఓడిపోయిన ఎంపీనే ఇక్కడ. అవును. రెండు, ఆ బౌద్ధూర్పురాలో డ్రైనేజ్ నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసి మన బౌద్ధూర్పుర ఎమ్మెల్యేని చాతగాక కొట్టారు మొట్టమొదటిసారి. ఎందుకని మీకు గుర్తుందో లేదో, 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావాలి ఇంకా 3 రోజులలో. నేను వెళ్ళాను, యూట్యూబ్లో చూసి బహదూర్పురాకి నేను వెళ్ళాను. ముస్లిమ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి ఏడుస్తూ, అమ్మ చూడమ్మా మా పరిస్థితి ఇలా ఉంది. వెంటనే అప్పటికప్పుడు నేను యూట్యూబ్లో భయంకరంగా వాళ్ళ మీద వీడియో వేశాను, కార్పొరేటర్ మీద, ఎమ్మెల్యే మీద. నేను గొడవ చేస్తే అప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు ఆ డ్రైనేజీ నీళ్ళని తీసి పంపు చేసి బయట వేశారు. అంటే మీరు ఆలోచించండి, ఒక రోడ్ల విషయంలో కానీ, ఒక చెత్త విషయంలో కానీ, ఒక దేవాలయాలు కబ్జాలు కొట్టే విషయంలో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాలకు మీరు నమ్మరు. మీకు డిఎడ్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఆ గొడవ జరుగుతాను మీకు తెలుసా? డిఎడ్ అండ్ బిఎడ్వి తెలుసా మీకు? దొంగ సర్టిఫికెట్లు వేసుకొని గత 12 నెలలు చెప్పులు అరిగిపడ తిరుగుతున్నారు. ఎవరు పాప న్యాయబద్ధంగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు, ఉద్యోగార్థులు. మొన్న వాళ్ళు వచ్చి చెప్తే అర్థమైంది, మీరు నమ్మరు. వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారంట. ఎక్కడ తెచ్చుకున్నారో తెలుసా? పాత బస్తీలోని కొన్ని ఏరియాలలో స్కూళ్ళ నుంచి, ప్రైమరీ స్కూళ్ళ నుంచి 4 years లోకల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. అది ఎంత దూరం నేను హోంవర్క్ చేస్తే తెలిసింది అంటే, ఎంత దూరం నేను హోంవర్క్ చేస్తే తెలిసింది అంటే, ఆ స్కూళ్ళ వాళ్ళతోటి ఎడ్యుకేషన్ బోర్డే చెప్పించింది వాళ్ళకి ఎలా చేయాలి, ఏం మోసం చేయాలి, వీళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి డైరెక్షన్. టు ది ఎక్స్టెంట్ దట్ సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళకి లోకల్ సర్టిఫికెట్ వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. స్కూల్ బోర్డు పేర్లు మార్చుకున్నారు వాళ్ళు. అంటే స్కూల్ పెట్టిన వాడికి ఇంత నాలెడ్జ్ ఉంటుందా అంటే? దే ఆర్ బీయింగ్ గైడెడ్. ఇప్పుడు చెప్పండి, రోజు బతికే ఒక సదరు ఓటరు తెలంగాణలో వాడి పొద్దుటి నుంచి వాడి రాత్రి వరకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండనివ్వండి, ఆరోగ్యశ్రీ ఉండనివ్వండి, ఫ్రీ ఇండ్లు, డబ్బులు వచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కానీ ఆ పేరు మీద వీళ్ళు వాడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ పరంగా సెంటర్ నుంచి మీకు డబ్బులు వచ్చినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఉంది మరి మన రాజ్యాంగం. వీళ్ళు ఇండ్ల పేర్లు వీళ్ళు మార్చుకొని వీళ్ళు డబ్బులు సగం తినేసి ఎంతో కాడికి కట్టేసి కళ్ళ నీళ్ళు దుడ్చడానికి ఆ ఇండ్ల ఖాళీగా పెట్టుకుని ఉన్నారు. ఇది కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. ఈ రోజు ఎందుకు మీకు పేపర్లు పెద్దగా వేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు, ఏమని? మేము రేషన్ కార్డులు ఏదో ఇచ్చేస్తున్నాం, సర్వమత సమైక్యతా భావంతో కింద ఏదో బేగం అని పేరు కూడా వేసుకున్నాడు ఆయన, ఏదో ఒక స్త్రీది. ఏంటండి, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను సునీల్ గారు, మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేయించండి. రేషన్ కార్డులో ఒక స్త్రీ ఫోటో ఉంది, అది ముస్లిం స్త్రీ ఫోటో. ఆవిడ బుర్కాతో ఫోటో వేసుకుందా, బుర్కా లేకుండా ఫోటో వేసుకుందా అక్కడ? మరి ఆవిడ ఫేస్ కనిపిస్తోంది కదండి రేషన్ కార్డులో. అవును, తీసి కనిపిస్తుంది కదా. ఏంటండి, మరి ఆవిడ ఫోటో తీసింది ఎవరండి? రేషన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటేనా? అంతే. అవును. మరి ఇదే ముఖం కదండి నేను ఎలక్షన్స్ రోజు చూపించమని అడిగింది. అవును, పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది కదా. మరి రేవంత్ రెడ్డి గారే ఫోటో వేసుకున్నారు కింద కదా. అవును, ముస్లిం స్త్రీ అయినా మేము ఫేస్ ఉంటే తప్ప మేము రేషన్ కార్డు ఇష్యూ చేయలేము అని. ఆ న్యాయమే కదండి నేను ఎలక్షన్ రోజు అడిగింది. ఆధార్ కార్డులో కూడా ఫుల్ ఫోటో ఉండాలి కదా. మరి ఎంఐఎం ఏమన్నాడండి ఆ వ్యక్తిని? ఎఫ్ఐఆర్ ఎలా దర్జు చేసావు అసలు నువ్వు? నా మీద నేను ముట్టుకోకుండా, అంటే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆవిడని ముట్టుకోకుండా, ఆవిడ బుర్కాని టచ్ చేయకుండా సదరు స్త్రీని ఎలక్షన్ లో నాకు ఇచ్చిన హక్కుకి అమ్మా మీ ముఖం చూపించండి, ఎందుకంటే మీ ఓటర్ ఐడి ఏదో తేడా కనిపిస్తోంది నాకు అని అడిగితే, నేను ముట్టుకొని అవమానించాను అని అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ రాసింది నా మీద. ఇదే పోలీసు డిపార్ట్మెంట్ నా మీద 144 సెక్షన్ ఉన్నా కూడా 750-800 కన్నా ఎక్కువ గూండాలు బూత్లో ఆ రోజు, ఆ రోజు ఎలక్షన్ రోజు నాడున
ఆ విక్టర్ హోటల్ దగ్గర నిలబడి వాడు అమ్మన బూతులు స్త్రీ అని కూడా చూడకుండా అసభ్యకరమైన తిట్లు తిడుతుంటే హిందూ స్త్రీని ఈ రోజు దాకా మీరు వాడిని పట్టుకోలేదు. అంటే ఇంత కరప్టెడ్ పోలీసు వ్యవస్థ ఇది. దీని దగ్గర రోజు పోవాల్సిన సదరు ఓటరు చిన్నవాడేగా. అవును, నాకు ఈ రోజు అర్థమైంది. గడ్డి అన్నారా మలక్పేట్ 9 హిందూ కుటుంబాలు ఏంటండి ఎంత దారుణంగా కొట్టారు ఆ అబ్బాయిని అంటే ఆ అబ్బాయి కంటి నుంచి బ్రెయిన్ ఎమరేజ్ అయింది. ఏం చేసావు నువ్వు? ఆ హాస్పిటల్ బిల్లు పాపం మా బీజేపీ కార్యకర్తలు సంఘ వాళ్ళు కలిసి కట్టుకున్నారు. ఆ అబ్బాయి భయపడిపోయి ఉన్నాడు. రేపొద్దున వాళ్ళు అక్కడి నుంచి కనుక ఖాళీ చేస్తే ఇది ఎవరి నెత్తి మీద అంటే ఆ బలాల గుండాలను పెట్టించి కొట్టిస్తాడా? దానికి పోలీసులు కూర్చొని చూస్తున్నారు. ఈ రోజు దాకా కొట్టిన ఇద్దరిని మీరు అరెస్ట్ చేసి ప్రజెంట్ చేశారా వాళ్ళని? అలాంటప్పుడు నన్నే వదిలిపెట్టని అన్యాయ ప్రభుత్వము రోజు ఇలా ఇలా నేను పోరాడినంత వరకు మీకు బయటకు వస్తుంది. నేను పోలేని స్థానాలలో నాకు తెలియనివి ఎన్ని 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 ఉన్నాయండి. అంటే ఇవన్నీ అడ్రస్ చేయాలంటే అసెంబ్లీ సరైన మార్గం అని మాధవలత గారు డిసైడ్ అయ్యారా? డిసైడ్ అవ్వడం కాదు, తెలుసుకున్నాను. రైట్. అసెంబ్లీలో నేను కూర్చుంటే అప్పటికి కానీ కనీసం ఒక్క నియోజకవర్గానికి కూడా ఏ నియోజకవర్గం ఉన్నాయి వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ తో వర్క్ చేయాల్సిందే కదా ఒక నియోజకవర్గం. అవునవును, ప్రతి డిపార్ట్మెంట్ చేసే బయటికి తీసుకొస్తాను నేను. ఆ రోజు నాకు ఎమ్మెల్యేగా ఒక హక్కు ఉంటుంది వాళ్ళ కోసం పోరాడడానికి. ఆ న్యాయాన్ని తీసుకొచ్చి ఇప్పిస్తాను. మాధవలత గారు, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా చెప్పండి, మీకు రైట్ ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మీరు పోటీ చేయొచ్చు. హైదరాబాద్ లోక్సభ 40 ఏళ్ళ నుంచి అందని ద్రాక్ష, ఇప్పుడు 41 ఏళ్ళు 2025 కాబట్టి ఎంఐఎం ప్రాతినిధ్యం, అక్కడ ముస్లిం ఓటర్స్ కూడా గణనీయంగా ఉన్నారు. ఆ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంత టైట్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళదే హవాగా నడుస్తూ వస్తుంది. మీరు క్యాండిడేట్గా వచ్చినప్పుడు ఒక బలమైన క్యాండిడేట్ చాలా రోజుల తర్వాత వచ్చారని డిస్కషన్ అయితే వచ్చింది. ఫ్యాక్ట్ నేను మీ ముఖస్తుతి కోసం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్తామంటున్నారండి, మరి హైదరాబాద్ లోక్సభ వదిలేసినట్టేనా? అలా కాదు. ఈరోజు నేను హైదరాబాద్ లోక్సభ నుంచి నిలబడినా కూడా మల్కాజిగిరి మచ్చబొల్లార నుంచి నా దగ్గర ఒక సమస్య వచ్చింది. అంటే ఈటలన్న గారు పనిచేస్తున్నారు, మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న వేయకండి, మరి ఆయన పని చేయట్లేదా? ఇది సమిష్టిగా పని, నలుగురం కలిసి చేస్తుంటాం. ఇప్పుడు అట్లాంటి ఈటల గారికి ఎన్నో సమస్యలు మా హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా వెళ్తుంటాయి. మొన్న గుల్జార్ హౌస్ లో కాలిపోతే అటు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, ఈటల గారు వచ్చారు. ఏదైనా కలిసి మెలిసి పని చేసుకోవడం అనేది నాకు నచ్చింది, పార్టీలో జరుగుతోంది. ఇది ఈ పరిధి, ఇది నా పరిధి అని ఎవరికి లేదు మా మధ్యలో. నేను అక్కడికి వెళ్ళి దాని మీద కూడా గొడవ చేశాను, శ్మశానంలోకి వెళ్ళి కూడా గొడవ చేశాను. అదో ఇంకో పెద్ద చరిత్ర. అది విన్నారంటే అదో బాధ. జిహెచ్ఎంసీ కబ్జా కొడుతోంది అక్కడ. అబ్బో అదో వెరైటీగా ఉంది ఆ స్టోరీ. అయితే ఇది ఏదైతే నేను తిరుగుతున్నాను ఎంపీగా, నాకు సమస్య ప్రతిదీ స్టేట్ గవర్నమెంట్తో వస్తుంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కారు నేడుస్తున్నాం మేము. అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే అప్పుడు ఎంపీయా ఎమ్మెల్యేతో తేడా పడుతుంది. వీళ్ళు ప్రతి ప్రచారం తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు? సెంటర్ డబ్బులు ఇవ్వట్లేదు, సెంటర్ డబ్బులు ఇవ్వట్లేదు ప్రచారం చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నా దగ్గర రోజు వచ్చే ప్రతి బాధ స్టేట్ మీద ఉంటుంది. అర్థమైందా? లోకల్ సమస్యలే ఉంటాయి, ఎప్పుడు లోకల్ సమస్యలు. ఇది నేను ఎక్కడి నుంచి గెలుచుకోవాలి అనేది సమస్య కాదు. కానీ ఎవరన్నా ఒకళ్ళ అసెంబ్లీలో కూర్చొని దీన్ని కనుక కెరీర్ ఉంటే ఉంది, పోతే పోయింది, మనం బతుకుంటే బతుకున్నాం, చేస్తే తెచ్చాం అనుకోని ఒక్కళ్ళన్నా అలా వెళ్ళి ఏ ఒక్క నియోజకవర్గానికన్నా వాయిస్ రేజ్ చేయగలితే అది ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉండదు, మీకు తెలంగాణ మొత్తం వాయిస్ రేజ్ అవుతుంది మీకు. రైట్. పోనీ మీరు అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక నియోజకవర్గం ఏమైనా అనుకున్నారా? తెలీదు, నేను అనుకోవడానికంటూ ఏమీ లేదండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు, అదే చెప్పాను, నాకు రాష్ట్రం మొత్తం నుంచి వస్తాయి. అదే చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఒక ప్రాంతం మనిషిని మిగలట్లేదు ఇంకా నేను. రైట్. నాకు తెలంగాణలో నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమే, బట్ అసెంబ్లీకి నేను వెళ్ళాలి. నేను ఎక్కడి నుంచి నా పోటీ చేయడానికి సిద్ధమే. దీని అర్థము నేను నా పురాణా బస్తీని మర్చిపోతానని కాదు, నా ఉనికే వాళ్ళ వల్ల. అక్కడుందని బాధలు ఇంకెక్కడ లేవేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే
బాధ రంగు మారుతోంది, మ్మ్. బాధ రుచి మారుతోంది, ఓకే. కానీ బాధ స్థాయి ఉంది చూసారా. ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రకరకాల నలుమూలలో రకరకాల బాధలు ఉంటున్నాయి. ఓకే. ఈరోజు నాకు ఇంత దేశవ్యాప్తంగా విదేశీ వ్యాప్తంగా కూడా నాకు ఒక గుర్తింపునిచ్చింది నా పాత బస్తీ. కాబట్టి పాత బస్తీ నా బిడ్డ, అంటే నేను కనకపోయినా నేను కన్నంత సమానమైన నా స్థానం అది. నేను పుట్టింది పెరిగింది అక్కడ కదండి. నేను అదంటున్నా, ఇప్పుడు ఆ సమీపంలో ఉన్న గోషామహల్కి ఉప ఎన్నిక రాబోతుంది, మీకు అసెంబ్లీ వెళ్ళాలన్న కోరిక ఉంది. ఈ రెండు నెరవేరాలంటే గోషామహల్ అభ్యర్థిగా మీరు ఎందుకు టికెట్ ఆశించకూడదు అన్నది నా ప్రశ్న. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, మీరు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశారు. నాలుగోది, రాజాసింగ్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే వాతావరణం లేదు. అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా బలమైన క్యాండిడేట్ కావాలి. అంటే ఇన్ని పారామీటర్స్ ఉన్న 360 డిగ్రీ కోణంలో, అలాంటప్పుడు గోషామహల్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎందుకు కాకూడదు? ఇది నా ప్రశ్న. ఎందుకు కాకూడదు? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. కానీ పార్టీకి రాకముందు నేను మామూలు ఒక సిటిజన్ని, ఓకే, ఒక నాగరికురాలి. అందరికీ ఎలా ఉంటుందో నాకు అలా మోదీ గారికి ఏదో సపోర్ట్ చేసేయాలి, ఏదో బయటపడాలి, పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నుంచి అన్నిటికన్నా విషవలయం చేసుకుంటూ విషపూరితాన్ని తెలంగాణ రాష్ట్రంతో సహా దేశాన్ని విషపూరితం చేస్తున్నది ఈరోజు ఎంఐఎం. కాబట్టి నా తల నిండా ఎంఐఎం వాజ్ మై టార్గెట్. ఓకే. ఆ రోజు కూడా ఎంఐఎం ఎందుకు నా టార్గెట్ అంటే, మనం ఎప్పుడు ఎవరి మీద ఏం తిట్టమండి. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు తింటున్నావు, నువ్వు మోసాలు చేస్తున్నావు, సరే, నువ్వు అనవసరంగా సనాతన హిందూ ధర్మాన్ని, మా దేవాలయాలని, మా దేవుళ్ళని నోటికి ఎలా పడితే నేను అలా మాట్లాడతాను, నన్ను ఎదుర్కొనేవాడే లేడు, బలాదూరు, నేను చిటికలు వేస్తాను, హిందువుల్ని చంపమని చిటికలు వేస్తాను అని అంటే ఎవడో ఎక్కడో పుడతాడండి నీ బాబు లాంటి వాడు. నాకు మనసులో నన్ను రోజు నిత్యం అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసే నేను రామచంద్రుని జై శ్రీరామ్ అనే నా నోటికి అది నన్ను ఎందుకు సవాల్ విసిరినట్టు అనిపించింది. అదంటున్నాను. ఇప్పుడు ఆ సవాల్ విసిరిన అభిప్రాయంలో మీరు ఉన్నప్పుడు నేను అది అడుగుతున్నా, అంటే ఎంఐఎం పోటీలో ఉండే నియోజకవర్గంలోనే పోటీ చేయాలన్నా? తేల్చుకోవాల్సిందేదో అసెంబ్లీ పోటీలో కూడా తేల్చుకోవాల్సిందేదో ఇంకా ఎంఐఎం తోనే తేల్చుకోవాలనుకుంటున్నా. అలా కాదు, ఆ రోజు నా మానసిక స్థితి చెప్తున్నా. అప్పుడు పరిస్థితి, అప్పుడు మానసిక స్థితి ఏంటి అని అంటే, సరే వీడికి వీడి స్థానం ఏంటో చూపిద్దాము. నిజంగా ఒక హిందువుకి, ఒక స్త్రీకి ఎప్పుడైతే తల తిరుగుతుందో ఆ భద్రకాళి స్వరూపం ఏమిటో ఒక్కసారి వ్యక్తిగా చూపించాలి. ఇంకొకసారి నోరు తెరిచి ఫస్ట్ హిందూ దేవుళ్ళ గురించి, భారత మాత గురించి ఎలా పడితే అలా మాట్లాడే ఆ నాలికకు ధైర్యం ఉండకూడదు అనేది నాకు ఫస్ట్ ఫీలింగ్. సరే, సమాజ సేవ చేస్తూ ఆ సంవత్సరం ముందు 2 ఏళ్ళు ఇంకొంచెం ఇంటెన్స్గా అసలు ఏంటి భూమి ఏంటి, మన వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు కదా ఇక్కడ అని తెలుసుకోవడంలో, అబ్బాయి ముస్లిం పసమందాలు కూడా మహా అన్యాయం అవుతున్నారు ఇక్కడ అనేది కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకా పర్సెప్షన్ మారుతోంది. ఓహో, ఈ వ్యక్తి అటు ముస్లింలకు న్యాయం చేయడు, హిందువులకు న్యాయం చేయడు, వీడికే న్యాయం చేసుకుంటాడు, వీళ్ళు ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవడానికి విదేశీ విద్రోహ శక్తులను కూడా లోపలికి తీసుకొచ్చే రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళు అని ఎప్పుడైతే వాళ్ళనే కంటిన్యూగా గెలిపించుకుంటూ వస్తున్నారు ఆ లోక్సభ పరిధిలో కానీ అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ. కరెక్ట్. అయితే ఈ నిజం కూడా దేశవ్యాప్తంగా దేశం ముందు పెట్టాల్సిన బాధ్యత నాకుందనిపించింది. అందుకే ఎలక్షన్ రోజు కూడా ప్రాణాలకు తెగించి నేను తిరగడానికి కారణం ఏమిట్రా అనంటే, బాబు ఈ వ్యక్తి ఏదైతే గెలుస్తున్నాడు అనుకుంటున్నారో ఏదో ఊహ విరగబడి ముస్లింలు వచ్చి ఒకప్పుడు వేశారు. ఎందుకంటే అప్పట్లో హిందూ ముస్లిం అనే మానసిక స్థితిని రెచ్చగొట్టి పెట్టారు ముస్లింలకి. ఏంటండి కమ్యూనల్ పాలిటిక్స్. కానీ 50 ఏళ్లలో వాళ్ళ జీవితం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే, దీనికి ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. పోనీ వాళ్ళు ఇస్లాంకి విశ్వాసంగా పడి ఉండి అసదుద్దీన్ పోషిస్తూ ఉన్నా కూడా ఏది ఈ దౌర్భాగ్య దరిద్రంలో బతుకుతున్న ముస్లింలు వీళ్ళ పొట్టను కొట్టడానికి రోహింగ్యాలను తెచ్చుకున్నాడు క్యాండిడేట్.
ఓకేనండి, బంగ్లాదేశ్ రోహింగ్యాలను తెచ్చుకున్నాడు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోహింగ్యాలు ఎంత భయంకరంగా మనకి ఓల్డ్ సిటీలోకి వస్తారో తెలిస్తే మీరు ఇంకా భయపడిపోతారు. అది ఇంకో స్టోరీ. మళ్ళీ వీళ్ళందరూ న్యూ సిటీలో వచ్చి సెటిల్ అవుతారు. అంటే మొన్న అక్కడి నుంచి ఛానల్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది రోహింగ్యాలని ఫైండ్ అవుట్ చేశామని ప్రభుత్వం కళ్ళ నీళ్లు తుడిపడానికి ఎన్ని అబద్ధాలనే చెప్తారండి. ఎవడా రోహింగ్యాలు ఎవరెవరిని గుర్తించామో వాళ్ళు వెనక్కి పంపిస్తున్నామని చెప్పారు కదా పోలీసులు కదండి. జరిగిందా అది? అట్లా అదే చెప్తున్నాను. మనం ఏమైనా వాళ్ళ ఇంటి చుట్టూరా కూర్చొని తిరుగుతూ ఉంటామా అండి? చెప్పండి. ఎందుకు అదే చెప్తాను. మళ్ళీ మనం జంప్ అవుతాం మన టాపిక్. ఇప్పుడు అక్కడ ఉండే లోకల్ ముస్లిమ్స్కి ఏం బాధ అయిందంటే, మేము ఇంత బతుకు మావి చెడిపోతూ, మాకు ఒక స్కూళ్ళు సరిగ్గా లేకుండా, మాకు కాలేజీలు సరిగ్గా లేకుండా, అంటే అరబ్బులు, మెహద్వీసు వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తున్న కాలేజీలను కూడా వీళ్ళు అన్నదమ్ములు కలిసి బంద్ చేయించారండి. వీళ్ళ మళ్ళీ ఫాతిమా కాలేజ్ అంటారు వీళ్ళు. నోరు తెరిస్తే వ్యాపారం, అబద్ధాలు, దౌర్జన్యాలు. ఆ రోజు నాకు అవగాహన ఏమైందంటే, ఓహో ముస్లింలు కూడా ఏమి ఇక్కడ సుఖపడట్లేదు, ఓ 500-600 గూండాలు సుఖపడుతున్నారు వీళ్ళకి. ఓకేనండి. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక గూండాలు కూడా ప్యాటర్న్ ఉంటుందండి. వాళ్ళు 4-5 ఏళ్ళు అయిపోతే గూండాలను మార్చేస్తారు. ఆ ధోరణిలోనే మార్చేసిన వాళ్ళలోనే మొహమ్మద్ పైల్వాన్. మళ్ళీ ట్రెండ్ తెలుసుకున్నారు. ఓహో ఎవరిని ఎక్కువ కాలం మన దగ్గర ఉండనివ్వకూడదు. ఎంబిటి కూడా అట్లాగే తయారైంది మీకు. ఎందుకు ఎంబిటి వాళ్ళు అంజద్ అలీ ఖాన్ వాళ్ళని అతను వాళ్ళని పవర్ ఇవ్వకపోవడం చేత స్ప్లిట్ అయ్యి వాళ్ళ పార్టీ పెట్టుకోవడం చేత, అది వేరే కథ. నా టైంలో ఇద్దరు కలిసిపోయారు. అంటే అట్లా వీళ్ళు గూండాలను కూడా రొటేషన్ లో మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లోకల్ పవర్ రాకూడదని. అంటే ఇంత ఒక వ్యూహాత్మక రచనతోటి ఇంకా ఇది ప్రజలకు తెలియాలి కదండి. అవును, ఇది ఒక చోట కాదు, దేశవ్యాప్తంగా తెలియాలి విషయం. అంటే మీరు వాయిస్ బలంగా వినిపించాలనుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మీకు ముస్లింలు పెద్ద భారీ ఎత్తున కూడా ఎవరు వచ్చి ఓట్లు వేయలేదండి. నా రోజున బూత్ రిగ్గింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ తో కలిసి వీళ్ళు అనక్షర్ 13B(a) తీశారు. ఏమని? బతుకున్న హిందూని చచ్చిపోయాడు. అంటే పాప వాడు ఓటర్ ఐడి తీసుకొని వచ్చినా కూడా, నువ్వు ఏం తెచ్చే ఓటర్ ఐడి నాకు సంబంధం లేదు, నువ్వు చచ్చిపోయావని నా పేపర్లో ఉంది కాబట్టి ఓట్లేదు. ఇది మీరు ఎలా కనిపెట్టగలరు? బోగస్ ఓట్ల కోసం కూడా మీరు చాలా ఇష్యూస్ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. మీరు ఎలా కనిపెట్టగలరు? తర్వాత మరి ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు? ఏడాది అయిపోయింది, మీరు బోగస్ ఓట్లు డైరెక్ట్ గా కేంద్ర ఎన్నికల వరకు చెప్తున్నారండి. ఈ రోజు 10 టీవీకి ముఖాముఖిగా చెప్తున్నాను. నేను ఎలక్షన్ పిటిషన్ వేసాను అసదుద్దీన్ మీద. 10 నెలలు అయింది. రాలేదు. ఎప్పటిదాకా కోర్టులో బెంచ్కి రాలేదు. ఏం చెప్పాలండి? వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించలేదు కోర్టుకి. మరి రైట్, నేను ఎవరి మీద మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇప్పుడు నేను ఎవరి చుట్టూ తిరగను? కోర్టు చుట్టూ తిరగనా? ప్రజల బాధలంటే వాళ్ళ చుట్టూ తిరగనా? కలెక్టర్ చుట్టూ తిరగనా? కలెక్టర్ కి అన్ని రైట్స్ ఉన్నాయి. కలెక్టర్ అల్టిమేట్ డెసిషన్ మేకర్, మ్యాజిస్ట్రేట్. చాలా తెలివిగా హరిచందన్ ఏమన్నారు, మాకు సంబంధం లేదు, ఎండోమెంట్స్ అన్నారు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? కలెక్టర్ రూల్స్ ట్రాన్స్ఫర్ అయినా కదా, ట్రాన్స్ఫర్ ప్లేస్ లో వచ్చిన ఆవిడ. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కూర్చొని లాయర్ ని పెట్టుకొని, బాబు కలెక్టర్ కి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కలెక్టర్ కి ఎన్ని పవర్స్ ఉన్నాయి, టోటల్ కలెక్టర్ ఏం చేయగలుగుతుంది, ఇవన్నీ చదువుకోవాలి. ఇప్పుడు నేను నా పరిస్థితి ఇదైతే ఒక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? నాయక్ కాలనీ, ఎస్టీ కాలనీలో తల మీద పెచ్చులు పగిలి కింద తల పగిలి చచ్చారు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు. 40 కుటుంబాలు. ఎంత పెద్ద మాట, 40 కుటుంబాలు. వాళ్ళకి ఇండ్లు లేవు. ఈ రోజు దాకా నేను వెళ్ళి కలెక్టర్ దగ్గర మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళని తిప్పిస్తూనే ఉన్నారు ఈ రోజు దాకా. అక్కడ 180 ఇండ్లు ఖాళీగా 5 ఏళ్ల నుంచి పడున్నాయి. మరి దాన్ని కలెక్టర్ గారు మరి ఎవరికో మీరు చెప్తున్నవన్నీ కూడా లోకల్ ఇష్యూస్, ఇక్కడ లోకల్ గానే రిప్రజెంట్ చేయాల్సింది, తప్పనట్లేదు నేను. అంటే నేను అనేది ఏమిటంటే, ఈ లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఒక ఓడిపోయిన ఎంపీ లాగా ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఒక ఉద్యమకారులాగానే పనికొస్తున్నాను తప్ప, ఓపెన్ గా చెప్తున్నాను, ఒక ఉద్యమకారులాగే నేను పనికొస్తున్నాను నా ప్రజలకి తప్ప, ఒక పవర్ ఉన్న ఎమ్మెల్యే కింద నేను పనికి రావట్లేదు. అయితే మీ ప్రశ్నకి ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తాను. 24లో ఆ రోజు నాకు పార్టీ మీద ఉన్న ప్రేమకి, మోదీ గారి మీద ఉన్న అభిమానానికి, గౌరవానికి, ఆ ఓల్డ్ సిటీలో పడుతున్న బాధలకి, అరే నేను ఎంఐఎంని ఎక్స్పోజ్ చెయ్యాలి అని ఒక ఆవేదన ఉండింది. మీరు అమ్మవారి కృప అనుకోండి, పెద్దల దయ అనుకోండి, నాకు తెలియదు కానీ టికెట్ వచ్చా.
కానీ ఆ రోజు నుంచి ఈ రోజు చేసిన పోరాటంలో ఎంతైతే చూశానో నేను ఈరోజు నాకు తెలిసింది ఏమిటి అని అంటే, మనం లోకల్గా అసెంబ్లీలో పోరాడాలి నా ప్రజల కోసం, నా వాళ్ళ కోసం. అయితే మరి ఈ 14 ఏళ్లలో మీరు పార్టీ సభ్యురాలుగా కూడా పార్టీ డిసిప్లిన్ నేర్చుకుంటారు కదండి. ఆ రోజు ఐఎమ్ నోబడి. అవును, నాకేం తెలియదు ఒక పార్టీ ఎలా రన్ అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ స్పీడ్లోకి వచ్చేసారు కదా. వచ్చాను కదా. ఈ రోజు నాకు పార్టీ పరంగా కూడా నాకు తెలిసింది ఏంటి అంటే, నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనము పోరాడగలమా మనం పోరాడలేమా అన్న ఇన్ఫర్మేషన్ పార్టీ దగ్గర ఉంది. ఎస్, ఓకే, ఎంటైర్ జర్నలిస్టులకి కానీ సోషల్ మీడియాకి కానీ ఉంది. 3 ప్రజల దగ్గర ఉంది. నేను చెయ్యగలనా లేనా అని నా సామర్థ్యంలో ఎవరికి అనుమానం లేదు. అంత తెలిసిన తర్వాత పార్టీ ఏం చెప్పితే అది వినే విధేయత నాకు ఉండాలి. ఓకే, నన్ను ఎక్కడి పోయి పోరాడమంటే పార్టీ నేను అక్కడికి వెళ్ళి పోరాడతాను. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి పోరాడి నేను అందరికీ న్యాయం చేయగలను. సతీష్ గారు నిలబెట్టి పోరాడిచ్చినా కూడా. మాధవలత గారు, మీ మాటల్లో ఒక సుశిక్షితురాలైన బీజేపీ కార్యకర్త నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏం చెప్పినా నేను వింటాను, ఐ ఒబే ద రూల్స్ అని. కానీ అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఎమ్మెల్యేగా గట్ట పోటీ చేయాలి అని మీలో ఒక కోరిక ఉంది, మీలో ఒక ఉత్సాహం ఉందని పార్టీకి తెలియాలి. ఆ రోజు న్యాయం నేను ఎలా పార్టీకి తెలియాలి. ఎంఐఎంకి పోరాడితే నా ప్రజలకి ఈ రోజు ఏమనుకుంటున్నా తెలిసిన తర్వాత, ఆ అసెంబ్లీలో కాలు పెట్టగలిగితే ఒక చోట నుంచి కాలు పెట్టగలిగినా మొత్తం అంత తెలంగాణ నుంచి ఎవరికి సమస్య వచ్చినా మాట్లాడగలను నేను అదే అంటున్నాను. ఇప్పుడు గోషామహల్ బై ఎలక్షన్ వస్తుంది, మీరు పార్టీకి ఎలక్షన్స్ ఎక్కడ వస్తుందోనండి. రాజాసింగ్ కూర్చున్న కొమ్మని ఇరగొట్టుకుంటాడు అనుకుంటున్నారా మీరు? పై స్పీకర్ కి ఇస్తాడు అనుకుంటున్నారా? చూద్దాం. దానికి అతీతంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని పెట్టుకొని మా వాళ్ళు ఏమన్నా సాధిస్తే ఎందుకంటే మీకు ఓపెన్ చెప్తున్నాను, మీరు కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. నేను కూడా ఆస్పిరెంట్ అనేది మీరు పార్టీకి చెప్పడంలో తప్పలేదు కదా. ఒక బీజేపీ కార్యకర్తగా మీరు ఆశించడంలో తప్పే ఉంది. నేను అంటే అప్పుడు చిన్నతనం నుంచి నా మనస్తత్వం సతీష్ గారు. ఓకే, ఐ బీన్ an obedient child in the family. ఓకే, ఎంత రెవల్యూషనిస్ట్ నేను, అంత ఒబీడియంట్గా ఉండే ప్రయత్నం కూడా చేశాను. ఓకే, నా వ్యక్తిత్వమే అది. నేను చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తిని, నా పెద్దల ముందు చేతులు కట్టుకునే వ్యక్తిని. ఓకే, నాకు నా పార్టీ మీద ఎందుకు ఇంత విశ్వాసం నేను అడగక్కర్లేదని మీకు చెప్తున్నానండి. ఆ రోజు కూడా నేను ఎవరో తెలియకుండానే నాకు టికెట్ ఇచ్చారు కదండి. అంటే నన్ను చూసేవాళ్ళు ఆ రోజే చూశారు అంటే ఈ రోజు చూడరా అండి వాళ్ళు. వాళ్ళకి తెలీదా ఫలితం గురించి కాదండి. ఒక కేపబుల్ వ్యక్తిని గుర్తించే కెపాసిటీ నా పార్టీకి లేదు అని అనుకోవడంలోనే నేను ఫెయిల్ అయిపోతానండి. మై పార్టీ హ్యాస్ ది కెపాసిటీ. అది నా పార్టీ నేను పార్టీలోకి రాకముందే ప్రూవ్ చేసుకుంది. నేనెందుకండి ఆలోచించాలి? ఈ రోజు నేను నా పార్టీకి విధేయత్వాన్ని చూపించే టైం నాది. పార్టీలో లేనప్పుడే పార్టీ గుర్తించింది షీఈస్ కేపబుల్, షీ కెన్ ఫైట్. ఆ రుణము నేను ఈ రోజు కాదు, నా జీవిత పర్యంతం చూపిస్తా. నేను అందుకే మీ అందరి ద్వారా ఏం చెప్తున్నా, నా పార్టీ కూడా ఐ యామ్ రెడీ. మీరు ఏ జాబ్ ఇచ్చినా చేస్తాను. నిలబడమంటారా? నిలబడతాను. లేదు మేము ఎవరినో నిలబెట్టిస్తాం, నువ్వే క్యాంపెయిన్ చెయ్యి, చేస్తా. లేదు నీకు ఒక్క బూత్ ఇస్తాం, ఈ బూత్ నువ్వు క్యాంపెయినింగ్ చూసుకో. చిన్న పెద్ద పని లేదండి. నాకు కావాల్సింది నా ప్రజలకు న్యాయం జరగడం, ఆ న్యాయంలో ఒక బీజేపీ వ్యక్తి గెలవడం. రైట్. అంటే ఇప్పుడు మాధవీలత అనే వ్యక్తి కేవలం ఒక హైదరాబాద్ ఒక ప్రాంతానికి పరిమితం కాదని నేను స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పాను. ఎందుకంటే మీరు అక్రాస్ ద స్టేట్స్, అక్రాస్ ద కంట్రీస్ మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ అవన్నీ ఏర్పడిపోయాయి. జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా వస్తుంది. అంటే మనం పొలిటికల్గా వింటుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటుందని. ఎందుకంటే కొద్ది సంవత్సరాల్లో ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక బజ్ క్రియేట్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్కి ఇజ్జత్ కా సవాలు. కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కంబ్యాక్ అదంటున్నా. గ్రేటర్ పరిధిలో అవును, గ్రేటర్ పరిధిలో యాక్చువల్గా కాంగ్రెస్కి మంచి ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ కొంత ఆధిక్యాన్ని కనబరిచింది. మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసాం.
ఇప్పుడు ఇక్కడ నిలబెట్టుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్కి ఆయన బడ్జ్ క్రియేట్ చేశారు అనుకుంటున్నాడు. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రూవింగ్ లిట్మస్ టెస్ట్ అండి ఇది. ఇట్స్ ఎ లిట్మస్ టెస్ట్ రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, ఇక్కడ కూటమి అభ్యర్థిగానే ఒక రంగంలో ఉంటారని చర్చ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థిగానే కూటమి అభ్యర్థిగా ఉంటారని. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత క్రియేట్ చేసుకోవాలని తప్పులేదు స్ట్రాటజీ. మరి జూబ్లీహిల్స్ వైపు కూడా ఎందుకు ఆలోచన చేయకూడదు? జూబ్లీహిల్స్ కూడా మీరు కంటెంటర్ ఆలోచన చెప్తున్నాను చూడండి. జూబ్లీహిల్స్ లో నాకున్న ఒక అడ్వాంటేజ్ చెప్తాను. అది అధిష్టానానికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎంత పక్కా తెలంగాణ బిడ్డను, ఓకే, నేను అంత ఆంధ్ర బిడ్డను కూడా. ఎందుకంటే మా అమ్మగారిది మొగల్తూరు, నరసాపురం దగ్గర. చాలా మంది ఆంధ్ర నుంచి సెటిలర్స్ ఉన్నారు మనకి జూబ్లీహిల్స్ లో. వాళ్ళందరికీ కూడా నా పుట్టినీళ్ళు ఆంధ్ర అని తెలుసు. ఓకే, అంటే ఈ రోజు మనకి 2 రాష్ట్రాల కింద విభజన అయింది, కానీ నా వయసుకి నేను సమైక్య ఆంధ్ర పిల్లనే కదండి. అంతే. ఇంకెక్కువ మాట్లాడితే సమైక్య ఆంధ్ర ఆడబడుచుని నేను. ఎందుకంటే మా నాన్నది కడప దగ్గర ప్రొద్దుటూరు, మా అమ్మది మొగల్తూరు నరసాపురం దగ్గర. నేను అక్కడ పుట్టాను, మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను. నేను మొత్తం తెలంగాణ బిళ్ళని. ఎందుకంటే ఓల్డ్ సిటీ యాకత్పుర నివాసించిన పెళ్ళయ్యే వరకు. సో ఒక రకంగా జూబ్లీహిల్స్ లో మీరు ఎంతమందిని నిలబెట్టినా నాలాగా ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్ ఉన్న వ్యక్తి ఎవరు లేరు అక్కడ. అంటే ఆ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి బేసిక్ గా. కానీ మళ్ళీ పార్టీ అల్టిమేట్ గా డెసిషన్ మేకర్ ఎవర్రా అంటే పార్టీ. మీరెంత వింటున్నారో నేను అంతే. జూబ్లీహిల్స్ గోషామహల్ నుంచి పోటీ చేయడానికి మీకు ఆసక్తి ఉంది, కానీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావిస్తాను, ఇది స్టేట్మెంట్. పార్టీకి నేను పెద్ద మనిషిని కాదు కదండి, నాకు పార్టీ పెద్ద మనిషి. సో బేసిక్ గా నేనంటే నా దగ్గర ఎంతో మంది ఆంధ్ర సెటిలర్స్ నా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఓపెన్ గా చెప్తాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మా మీరెందుకు నిలబడకూడదు అంటే నేను ఒకటే మాట అన్నాను, చూడు నాన్న, నేను ఎందుకు నిలబడకూడదు అంటే నేను నిలబడొచ్చు, నిలబడడానికి నాకు అభ్యంతరం ఉందంటే లేదు, నేను అంతవరకే చెప్పగలను. ప్రజలు నన్ను వచ్చి అడిగినప్పుడు నీకు అభ్యంతరం ఉందా అమ్మ అంటే నాకు అభ్యంతరం లేదు అని చెప్తాను. కానీ మీరందరూ కూడా సమైక్యతతో సమిష్టిగా వెనక్కు వెళ్లకుండా బీజేపీని గెలిపించుకోవాలి అని ఒక్క తాటి మీదకు మీరు రావడం ముఖ్యం. అర్థమైనా? వాళ్ళకు ముందు ఐకమత్యం రావాలి. ఏదో ఒక రోజుకి 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాం, బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఈ 10 ఏళ్ల కాలం తీసేస్తే ఎన్ని ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చాము ఇంకా చెప్పని అక్కర్లేదు. ఇంత ఇచ్చిన తర్వాత పేరుకి ఇది జూబ్లీహిల్సే తప్ప భయంకరమైన బస్తీలు దరిద్రము ఇక్కడ కూడా మిగిలిపోయింది. కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలంటే ఇకనైనా బీజేపీకి అవకాశం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఫస్ట్ రావాలి. ఎందుకంటే మాధవిలో తనకూడదు, ఇక్కడ నేను బీజేపీ అనాలి. అటువంటి బీజేపీలో ఒకవేళ నేను నిలబడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన కనుక వాళ్ళల్లో ఉంటే ఆ భగవంతుడే వాళ్ళ ఆలోచన వింటాడు. ఇంత భగవంతుడిని నమ్మే వ్యక్తిని కాబట్టి. అంటే ఓల్డ్ సిటీలో కూడా వాళ్ళు ఎంత కోరుకొని ఉంటే నాకు సీట్ వచ్చి ఉంటుంది చెప్పండి. నా వాళ్ళందరూ నా అంటే అభిమానించేవాళ్ళు అంతే. ఓకే, మాధవలత గారు, రాజాసింగ్ ఎపిసోడ్ అనేది ఒక బిగ్ ఇష్యూ అయింది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో అంటే ఇక్కడ హైదరాబాద్ పరంగా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించి. అంటే రాజాసింగ్ ఎపిసోడ్లో రాజాసింగ్ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు కొందరు ఉన్నారు, పార్టీ సరిగ్గా రెస్పాండ్ కాలేదన్న వాళ్ళు మరికొందరు ఉన్నారు, పార్టీ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు 3 రకాలుగా ఉన్నారు. మీరేం చెప్తారు రాజాసింగ్ ఎపిసోడ్కి సంబంధించి? అంటే ఆయన ఒక అధ్యక్షుడిగా పోటీ చేయాలని అనుకోవటం తప్ప, రెండోది హిందుత్వ ఎజెండాని మనం బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాం అన్న కొన్ని ఇష్యూస్ని రేజ్ చేయటాన్ని పార్టీ సరిగ్గా తీసుకోలేదు అన్నది మరో చర్చ. మీరేమంటారు మేడం ఆ విషయంలో? సతీష్ గారు, మీ ప్రశ్నలో ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు మీ ఇందులో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ రాజాసింగ్ గారు కనుక ఎవరైనా ఎప్పుడైనా ఈ సెంటెన్స్ చూపించగలిగితే ఐ విష్ దట్ నా ఈ స్టేట్మెంట్ ఆయన వరకు చేరాలని. కాంగ్రెస్ ఆల్ ఇండియా పిసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే నిలబడినప్పుడు శశి థరూర్ గారు కూడా నిలబడడం జరిగింది. ఓకేనా అండి? సరే, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఏం చేశారు? శశి థరూర్ గారిని దగ్గరుండి ఓడించుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు కావాలి అక్కడ. భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఏంటంటే ఆయన రాజాసింగ్
ఒక్క నిమిషం ఆగు నాయన. ఇప్పుడు వెయ్యొద్దు నువ్వు, ఒకవేళ నామినేషన్ వెయ్యొద్దు అన్న భాష రాజాసింగ్ ప్రదర్శిస్తుంటే కనుక యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆపరు. ఎందుకంటే మీకు 10 మంది కౌన్సిల్స్ సైన్ చెయ్యాలి. సరే, ఈయన ఒక వాదన చెప్తున్నాడు, అటుపక్క వాదన చెప్తున్నారు. కానీ రాజాసింగ్ గారు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటి అని అంటే, నేను ఏమీ లేని రోజులలో ఒక టీడీపీ కార్పొరేటర్గా ఉన్న నన్ను బీజేపీ గుర్తించి బీజేపీ నన్ను తీసుకొచ్చి బీజేపీ నాకు ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టిన బీజేపీ అసలు నా పట్ల బీజేపీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది అని అనుకోవడంలోనే ఆయన మూర్ఖత్వం ఉందండి. గెలిపించుకొని తెచ్చుకున్నారు కదా, నేనన్నా ఓడిపోయాను ఇక్కడ. అవును, పోనీ మీరు అంత మంచి వ్యక్తి కదా. రాజాసింగ్ గారికి పోస్టింగ్ ది స్టేట్మెంట్. మీరు పార్టీ నుంచి ఇన్ని తప్పులు పడుతున్నారు కదా, మీరు చక్కటి వ్యక్తి కదా, మీరు సనాతన హిందూ ధర్మానికి ఒక ధ్వజస్తంభం అని భావిస్తున్నారు కదా, మరి నాతో కలిసి ఎందుకు పని చేయలేదండి? మరి మీరు మీకు నాతో ఏం ప్రాబ్లం? నేనేమైనా పాలిటిక్స్ మనిషిని కాదు. మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు కదా అప్పుడే. అదే అంటున్నానండి. మరి 3 సార్లు గెలిచిన వ్యక్తిగా మీరేమంటున్నారు? పార్టీ ఈ రోజు నాతో సహకరించట్లేదు అంటున్నారు. అంటే సహకరించకపోవడం అనే ఇబ్బంది ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. గెలిపించిన వ్యక్తికే పార్టీ సహకరించట్లేదనే బాధ ఉంటే కొత్తగా పార్టీకి వచ్చాను కదా, నేను ఖచ్చితంగా సహాయం కోరుకుంటాను కదా. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగాను కదా 3 సార్లు మీరు ఇంట్లో లేరు కదా, మీ భార్యను ప్రాధేయపడ్డాను కదా. దానికన్నా ముందు రాఖీకి నేను మీ దగ్గరకు వచ్చి మీకు రాఖీ కూడా కట్టాను కదా. రాఖీ కట్టారు రాజాసింగ్? రాఖీ కట్టాను నేను రాజాసింగ్కి. మరి తప్పులెంచువాడు తమ తప్పులు ఎరుగరు. నువ్వు పార్టీని తప్పులు పడుతున్నావు కదయ్యా. 3 సార్లు గెలిపించుకున్న పార్టీని ఏముండి నీ ఉనికి గెలవక ముందు మరి నీవు సనాతన ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మానికి నీవే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఫీల్ అయిన వాడివి. నీ పార్టీలో ఒక స్త్రీ ఎంపీ టికెట్ కోసం వస్తే మొగోళ్ళు తక్కువయ్యారా అనే స్టేట్మెంటే ఇచ్చావా? ఈవిడికి నేను సపోర్ట్ చేయను ఏంటి? హీ వాజ్ డిక్లేర్డ్ అఫీషియలీ బై బీజేపీ పార్టీ యాజ్ ది ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేశారు ఆయనని. ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ దేవుడర్గా 2024లో గోషామాల్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాకు వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన. మరి ఎవరికి నీతులు చెప్తున్నారు మీరు? మీరేం చేశారు మరి? మరి మీరు ఫస్ట్ కొత్తలు ఎలా వచ్చారో నేను అలాగే కదా. పోనీ నాకు మీకేమన్నా పారివారిక సమస్యలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి మీకు ఏం హక్కు ఉందా ఈరోజు పార్టీని అనడానికి? మరి 3 సార్లు గెలిపించుకున్నదే మీరు విశ్వాసం మర్చిపోయి గెలిచిన స్థానంలో మీకు ఒక స్థానం కూడా ఇచ్చారే. దే మేడ్ యు ఇన్ఛార్జ్ ఆఫ్ అ కాన్స్టిట్యుయెన్సీ. ఒక స్త్రీ పట్ల కొత్తగా ఎంట్రీ అయిన నాతో ఒక సోదరుడి లాగా నిలబడి రాఖీ కట్టిన తర్వాత కూడా నా ధర్మం నేను చేశాను కదండి. నువ్వు నాకే నిలబడలేకపోయావయ్యా. ఇంక నువ్వు గోషామల్ ప్రజల కోసం ఏం నిలబడగలవు? ఏం నిలబడుతున్నావు? ఎందుకంటే 10 టీవీ కనుక కెమెరా తీసుకొని వెళితే గల్లీ గోషామహల్లో రోదన వినిపిస్తూ ఉంటుంది. ఈయన ఎంత చేస్తున్నాడో, ఏం చేశాడో. ఇంకా పార్టీకి ఏం అర్థమవుతుంది నీకు? పార్టీ మీ వ్యక్తిత్వంనే ఫస్ట్ మీరు ప్రశ్నించుకోవాలి. మీరు నాతో చేసినది సబబా? అట్లాంటప్పుడు మీరు పార్టీని ఎట్లా దూషించగలరు? సింపుల్. దట్ ఈస్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు పోస్ట్. అంటే ఇంత అన్నారు కదా, అంటే రాజాసింగ్ మరి ఏం చేస్తారో చూడాలి అని. అంటే రాజాసింగ్ ఒకవేళ స్పీకర్ కి రిజైన్ ఇచ్చినా స్పీకర్ ఆమోదించరనా, లేదంటే ఆ ఫార్మేట్ లో ఆమోదిస్తారండి? ఒకసారి స్పీకర్, నా ఉద్దేశంలో నాకు తెలియదు, నాకు అర్థమైనంత రాజకీయం ఈరోజు ఎంత అర్థమైందంటే, ఇప్పుడు స్పీకర్ గారు రాజాసింగ్ ది ఆమోదిస్తే ఆ టీఆర్ఎస్ అన్ని కూడా ఆమోదించాలి. పక్కన అవి పెండింగ్ లో ఉన్నాయా లేదా? కోర్టు అడిగిందా లేదా? సుప్రీంకోర్టు అడిగింది కదా. సుప్రీంకోర్టు కూడా అడిగింది, గడువు కూడా ఇచ్చింది కదా. అంటే గడువు ఇచ్చింది. ఆ గడువు మీద బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే గడువు విధించడం అనేది ఒక లెక్క, కానీ అట్ ది సేమ్ టైము ఆ అధికారాల పరిధి, ఆ అవకాశం బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే టైం బాండ్ మళ్ళీ చెప్పలేదు, ఇవ్వలేదు కదా. కాబట్టి ఒకవేళ రాజాసింగ్ ఆమోదిస్తే స్పీకర్, ఐమ్ టెల్లింగ్ వెరీ ఫ్రాంక్లీ, వాళ్ళు మిగతా టీఆర్ఎస్ కూడా ఆమోదించాలి. అంటే కాంగ్రెస్ దాన్ని ఎత్తి మీదకి బై ఎలక్షన్ నంబర్స్ పెంచుకోవాలి.
మోర్ మైండ్ గేమ్ అండి. చూద్దాం, రైట్, లెట్స్ సీ. ఓకే, లెట్స్ సీ. ఎందుకంటే దీనిలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి టీఆర్ఎస్ పెండింగ్ లో ఉన్నవి ఒప్పుకోవాలి వాళ్ళు, ఓకే, స్పీకర్. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఒకవేళ పార్టీ మాధవీలతను నిర్ణయించింది అనుకోండి, ఎందుకంటే 2023 రాజాసింగ్ ఓట్ల కన్నా సహకరించని రాజాసింగ్ గోషామలో మాధవీలతకి అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. బట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, 2023లో బీజేపీ పార్టీ తరపున నిలబడిన రాజాసింగ్ కన్నా 2024లో అదే బీజేపీని పార్టీని ఇష్టపడే ప్రజలు మాధవీలతకి ఎక్కువ ఓట్లేశారు. ఓకే, సో రాజాసింగ్ హెల్ప్ లేకుండానే నాకు రాజాసింగ్ అనేది చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. తన క్షేత్రంలో తనకు కదా ఎక్కువ రావాలి. అవును, 3 సార్లు 3వ సారి గెలుస్తున్న వ్యక్తికి అవును, అతని కన్నా ఫస్ట్ టైం అతను సహకరించుకున్నా. ఓకే, కాబట్టి ఐ కెన్ బికమ్ అ బిగ్గర్ థ్రెట్ టు కాంగ్రెస్. నన్ను పార్టీ నిలబెడితే నా గోషామహల్ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలుచుకుంటారు. రైట్. ఇఫ్ ఐ ఎంటర్ ఫ్రమ్ గోషామహల్ టు అసెంబ్లీ, ఐఎమ్ అ బిగ్గర్ థ్రెట్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఓకే, కాబట్టి ఇంకా దబిడి దిబిడి అసెంబ్లీ అంతేనండి, అంతే. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇది చాలా పరమాత్ముడు భగవంతుడు ఎక్కడుంటాడా అంటాం కదా, ప్రకృతి రచించే అద్భుతమైన రచనలు ఇది ఒక విచిత్రంగా తిరుగుతోంది. ఇది చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. మాధవీలత గారు, ఇంకా లేటెస్ట్ మనం మాట్లాడుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూ అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఒకటి పొలిటికల్గా బీసీ రిజర్వేషన్ల ఇష్యూ రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ ఎలా తెస్తారు, ఆర్డినెన్స్ తెస్తే గవర్నరు ఆమోదిస్తే అది ఏం కాబోతుంది అన్నది బీజేపీ ఇప్పుడు ఒక స్టాండ్గా తీసుకుంది. మీ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. అంటే బీసీల రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పోస్ట్ చేస్తున్న ప్రశ్న. దానిపై కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి తిమ్మిని చేసి మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళకి బేసిక్ గా సబ్జెక్ట్ కంటెంట్ లేదండి. ఓకే, వాళ్ళు ఒకసారి మన 2024 ఎలక్షన్స్ అప్పుడు మీకు ఎంత గుర్తుందో లేదో తెలీదు కానీ వాళ్ళు ఏం చేశారు, అమిత్ షా గారి మీద మన మార్ఫింగ్ చేసి ట్రోల్ చేసి ఎడిట్లు చేసి అఖిలేష్ యాదవ్తో సహా. వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక బీసీ రిజర్వేషన్ ఉంది, దీనిలో నుంచి వాళ్ళు తగ్గించుకొని ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ హస్ బీన్ డూయింగ్ ఇట్. అర్థమైందండి. ఇది పాపం ఒక చిన్న మారుమూల కుగ్రామం, అంటే ఒక చిన్న గ్రామాలలో ఉండే చదువు రాని బీద వాళ్ళకి ఇంత తెలియదండి. ఎందుకంటే వీళ్ళు బీసీ పాపులారిటీ పబ్లిసిటీకి వచ్చేసరికి బీసీ అంటారు. వీళ్ళ ఉద్దేశము ఎగ్జిస్టింగ్ బీసీలకు న్యాయం చేయడం కాదు, వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ముందు ముస్లింలలో ఆ ఎంఐఎం పార్టీని హ్యాపీ చేయడానికి, తద్వారా వాళ్ళ కూటమితో ఇంకా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ముస్లింల బీసీల రిజర్వేషన్ ని కోరుతున్నారు బేసిక్గా. సో ఇది ఈసారి జరగనివ్వం మేము. బీసీల పట్ల అన్యాయం జరగకూడదు అని అంటే అసలు ఆ బీసీలకు ఇస్తున్న పెన్షన్లు ఫస్ట్ సరఫరా అవుతున్నాయా లేదా, ఇదే బీసీలకు ఉద్యోగాలు మీరు ఇస్తున్నారా లేదా అంటే ఈసారి అడ్డుకుంటా ఉంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. అంటే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దాన్ని బీజేపీ క్వశ్చన్ చేస్తుందా, కోర్టుకు వెళ్తుందా? ఇప్పుడు ఈ నిర్ణయము నాకన్నా మీకు బాగా చెప్పగలిగిన వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్, ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా బీసీ అధ్యక్షుడు ఓబీసీ సెల్ అధ్యక్షుడు కాబట్టి ఒక్కొక్కరిది వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. రైట్. ఆ సబ్జెక్ట్ అధినేతలు దాని గురించి ఒక వ్యక్తిగా నేను మాట్లాడేది కాంగ్రెస్ బీసీలకు అన్యాయం ఎందుకు చేస్తుందనేది బీసీలు తెలుసుకోవాలని నా తపన. రైట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం చూసాం లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్. దానిపైన ఏమంటారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, కేసులు పెట్టుకోవటం, కాల్పుల వరకు రావడం. ఇంకో మాట చెప్పనా, వాళ్ళ దగ్గర ఉన్నంత టైం పాస్ పనులు చేసే టైం నా దగ్గర లేదండి. ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే. నాకు తీన్మార్ మల్లన్న ఏ రోజు అర్థం కాలేదు, నాకు ఆ కవిత గారు ఏ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక పదవి, ఒక పవరు చేతిలోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని కుంభకోణాలలో ఇరుక్కోవడం ఏంటంటే ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి. కానీ నాకు ఈ రోజు ఆ రోజు గుర్తుందండి. ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ గారు ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ పదవిలోకి రాకముందు
ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను సోకాళ్ళి సీతక్క వీళ్ళందరూ కలిసి కూడా రెచ్చగొట్టి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను సైతం విరగొట్టించారండి. అది పబ్లిక్ ప్రాపర్టీ. మీరు ముందు పెట్టింది ఎవరిని? అమాయకమైన స్టూడెంట్స్ని. ఓకేనా అండి? సరే, అంతల్లా తెచ్చుకున్నప్పుడు నీవు గవర్నమెంట్ని తెలంగాణ కదా న్యాయం చేస్తానని కుంభకోణం మీద కుంభకోణం మీద కుంభకోణం చేయడం ఏంటి? అలాంటి ఫ్యామిలీ నుంచి ఆ మహాతల్లి కవిత గారు రావడం, ఆవిడ అంటే ఒక మహిళను చూడకుండా తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఇష్యూ. అంటే అది ఎత్తుతున్నది ఎవరు? కవిత గారి తరపున వాళ్లేగా. అవును, ఏంటండి? అవును. ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాజకీయాలను వాడుకుంటున్నాడు. కవిత గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నగారు అందరూ దొందే సార్. సతీష్ గారు దొందే. దాని మధ్యలో పడ్డం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ పాలిటిక్స్ నాకు రావు, ఆ పాలిటిక్స్ నేను చేయలేను. నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి అట్లా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయ్యుండి నా కనుక అట్లా పవర్ ఉండింటే అసలు నా జీవితం అంతకన్నా ధన్యం అవ్వదని ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని నేను. ఏమీ లేకుండానే రోజు పొద్దున్న లేచని తపన పడుతూ ఉంటాను ప్రజాసేవ చేయడానికి. కాబట్టి వీళ్ళు ఎవరో, వీళ్ళ మనస్తత్వాలు ఏమిటో, వీళ్ళు ఎందుకు ఇలా ప్రజలను దోచుకుంటారో, కేవలం రాజకీయంగా డబ్బులు దోచుకోవడం కోసం ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో, ఈ వ్యక్తిత్వం కూడా నాకు అర్థం కాని వ్యక్తిని నేను. ఐఎమ్ బియాండ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ అండర్స్టాండింగ్. రైట్. మీరు అది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓవైసీని పాజిటివ్గా మాట్లాడారు. పాజిటివ్గా మాట్లాడారు. సరే, మీరు చెప్పండి. లేదు అంటే కొంత అభిప్రాయం మారిందా అన్నది. భలే. ఆ రోజు నన్ను ఏం ప్రశ్న వేశారు అని అంటే, ఇప్పుడు ప్రతి చోట వెళ్ళి భారత్ మాతాకి జై అని ఏదైతే ఓవైసీ గారు అంటున్నారో అది ప్రశంసనీయం కదా, మీరేమంటారు అనేది ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, అంతకుముందు నేను రజత్ శర్మ గారి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆ రోజుకి జై బోలో భారత్ మాత అని నేను అనను, నా ప్రాణం పోయినా అనను అన్న అసదుద్దీను, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీన్ అన్న అసదుద్దీను, మొట్టమొదటిసారి నా ఎలక్షన్స్ వల్ల కాషాయం కండువా కప్పుకొని గుడికి వెళ్ళొచ్చి ఒక హైందవ వృద్ధురాలు స్త్రీ కాళ్ళకు నమస్కారం చేయడము, వీళ్ళందరికీ సర్వైవల్ రిక్వైర్మెంట్స్ అండి ఇవి. మోదీ గారు పెద్ద మనిషి ఏం చేశారంటే, నువ్వు ఇంత బాగుతున్నావు కదా, మరి ఆ మిలిటెంట్లు వచ్చి దౌర్జన్యంగా భారతీయులని చంపారు కదా, నీ దేశభక్తి అంత ఉంది కదా, మరి పోయి ఏ దేశంలో అయితే దుర్మార్గులు టెర్రరిస్టులు ఈ దేశం అమ్మాయిలను వైధవ్యానికి తెచ్చారు, ఈ దేశభక్తిపై నిరూపించుకుంటే చచ్చడి ఇరుక్కున్నాడు క్యాండిడేట్. ఏంటండి ఏం చెప్తాడు? నేను పోయి జై బోలో భారత్ మాత కనానంటాడా? లేదు టెర్రరిస్టులు బాగా కాల్చేశారని అంటాడు. ఆ రోజు నేను అన్నది ఏంటంటే, పోన్లేవయ్యా, ఏ కారణం చేతనోనో జై బోలో భారత్ మాత అన్నావు కదా, కానీ ఏ నోడుతో అయితే అనవలసి వచ్చిందని అంటున్నావు, నీ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం ఇంకా దేవాలయాన్ని కూలగొట్టిస్తూనే ఉన్నావు నువ్వు, దేవాలయ భూములు నీ రౌడీలు గుండాలు వచ్చి ఆక్రమిస్తూనే ఉన్నారు, ఈ రోజుకి వక్ఫ్ బోర్డు భూములను తింటూనే ఉన్నావు, ఈ రోజుకి ఫాతిమా కాలనీలో హైడ్రాలని కూడా నువ్వు ఆపించుకుంటూ భూములను కబ్జా చేసుకుంటున్నావు, ఈ రోజుకి మదర్సాలని నీవు దౌర్జన్యంగా వాటిని నీ స్వలాభాల కోసం బీదరికంలో ఉంచి వాడుకుంటూనే ఉన్నావు, ఈ రోజు నూర్ఖాన్ బజార్ లాంటి వీధులలో హిందూ స్త్రీలు ఎస్సీ ఎస్టీ స్త్రీలకు అన్యాయం నీ వాళ్ళతో నీ చేయిస్తున్నావు, ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండవయ్యా. మీరు అన్నది అది నేను అన్నది. ఎందుకంటే ఈ అసదుద్దీను ఎంత మారుతాడా ఎంత మారడా తెలిసిన వ్యక్తినండి. ఆ మధ్యలో నేను పడను. ఎందుకంటే నిజంగా మారేవాడు 50 ఏళ్ళు పడుతుందా అండి? చెప్పండి ఓ మాట. అతని ఎవరో, అతని మనస్తత్వం ఏంటో, అతని వ్యక్తిత్వం ఏంటో, ధైర్యం ఉన్నవాడు సందులు గొంతులు, హైదరాబాద్ సందులు గొంతులు తిరిగితే నిజాలు బయటకు వస్తాయి. మీరు ఇందాక చెప్పిన మాటలు బట్టి మరి 2029లో అసదుద్దీన్ ఓవైసీతో మీరు తలపడరు కాదు.
నేను తల పడతాను తల పడను అనేది ఈ రోజు నా నిర్ణయం కదా, పార్టీ నిర్ణయం. రైట్ ఓకే ఓకే. ఈ మాట ఈ రోజు ఎందుకు అంటున్నాను అంటే నేనేదో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాను అని కాదు, పార్టీ సభ్యురాలుగా నేను ఈ రోజు తెలుసుకున్నది ఏంటి అంటే అదే కదా రాజాసింగ్ చేసిన తప్పు. నువ్వు ఏం చేయాలో పార్టీ చెప్తుందే నీకు, పార్టీలో లేను కదా. పార్టీ విల్ డిసైడ్, పార్టీ విల్ గివ్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ. దానికి నా పురాణా బస్తీకి నేను చేసే సేవకి సంబంధం ఏముంది? ఓకే, నాకు టికెట్ ఇయ్యని రోజు కూడా నేను ఓల్డ్ సిటీలో సేవ చేశాను కదా, అది నా వ్యక్తిత్వం. కానీ పార్టీ నాకు ఇక్కడ టికెట్ ఇవ్వాలి అక్కడ టికెట్ ఇవ్వాలి అని చెప్పే హక్కు అధికారం నాకు లేదు. ఓకే, లేదు. ఓకే, పార్టీ నాకు ఏ పని చెయ్యమంటే నేను ఆ పని చేస్తాను. కానీ పోరాటం మాత్రం సదరు ఓటరి కోసం, సదరు తెలంగాణ ప్రజల కోసం పోరాటం యావత్ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచైనా చేస్తాను వాళ్ళ కోసం. అది వ్యక్తిత్వం వేరు, మనస్తత్వము. పార్టీలో ఒక కార్యకర్తగా ఇది వేరు. రైట్. టికెట్ ఈజ్ సోల్ పార్టీస్ డెసిషన్. ఓకే, అర్థమైందండి మాధవలత గారు. మరి అప్పుడు మీరు ఎన్నికల టైం దగ్గరలో మసీదు పైన బాణం ఎక్కిపెట్టడం అనేది ఒక కాంట్రవర్సీ అయ్యింది అప్పుడు. తర్వాత మీరు లేదు నేను అలా ఆ ఉద్దేశంతో చేయలేదని మీరు అన్నారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా అపాలజీ మెసేజ్ కూడా ఉంది, చూసాను నేను. కానీ ఇప్పటికీ అది ఒక హాట్ టాపిక్. అంటే భారతదేశంలో ఎక్కడిపోయినా బాణం వేయించుతారు. సేమ్ ఎంఐఎం లాగా ఆమె డైరెక్షన్ ఇవ్వాలనుకున్నారు అనేది అప్పుడు మీ మీద వచ్చిన ఇది. ఎంఐఎం లాగా డైరెక్షన్ ఇవ్వడం అంటే అర్థం కాదు. అంటే ఇంకేం లేదు, అంటే ఇంకా మా టార్గెట్ మీరే అని ఎలక్షన్స్ లో. ఎంఐఎం మరి ఏమి ఇచ్చింది? ఎంఐఎం వాళ్ళ టార్గెట్ ఏంటి? అంటే ఎంఐఎం ఇంక ఎప్పుడు స్ట్రైట్ గా హిందుత్వ రిలేటెడ్ గా వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా ఇష్యూస్. ఆ క్లారిటీ ఉంది కదా ప్రజలకి? ఉంది. ఓకే, ఇప్పుడు నా క్లారిటీ నేను ఇస్తాను. మీ ప్రశ్న మాట్లాడండి. పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందండి. ఓకేనా? పచ్చ కామెర్లు వచ్చిన వ్యక్తులు అసదుద్దీను, అక్బరుద్దీన్. ఓకే, వాళ్ళకి ఎంతసేపు హిందుత్వము, హిందూ సనాతన ధర్మము ఎక్కువ మనం వాళ్ళ వంశవృక్షం చేస్తే వాళ్ళు కూడా హిందువులే ఉండింటారు ఏదో కారణంలో. బాగా వెనక కొట్టి 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 ముస్లింలను చేయించింటారు వాళ్ళని. ఎవడో పీకాలి వాళ్ళ వంశవృక్షం బయటకు, అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి ఎంతసేపు దేవాలయాలను కూలగొట్టి, కమ్యూనల్ రైట్స్ రెచ్చగొట్టి, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకోవడం నరంలో అలవాటు అయిపోయింది ఇద్దరికి. ఓకే, ఏంటండి వాడికి వచ్చిన భాష అదే భాష వచ్చు వాళ్ళకి. ఓకే, ఈ రోజు దాకా సతీష్ గారు నావెన్ని స్పీచెస్ ఎక్కడ ఓపెన్ అయ్యాయో ఒక్క చోటన్నా చెప్పండి నేను ముస్లింలని కానీ ముస్లిం మతాన్ని కానీ నేను ద్వేషించడం కానీ దూషించడం కానీ మీరు జరిగిందమ్మా బయటికి తిండి చూద్దాం. జరగలేదు. కానీ వాళ్ళిద్దరి మీద మాట్లాడిన ప్రతిదీ ఇప్పుడు కూడా మాట్లాడతానండి. మీరు ముస్లిం వ్యతిరేకి అన్నది ఒకటి. మరి వాళ్ళు అలా పబ్లిసిటీ ఇచ్చుకోకపోతే వాడు నాశనం అయిపోతాడు కదండి. అక్కడ ముస్లింలు ఆలోచించడం మొదలు పెడతారు కదా. వీళ్ళు ఏం చేశారంటే మీకు మాట చెప్తాను. నేను ఆప్కి అదాలత్ జరిగిందా నాది? అవును. ఆప్కి అదాలత్ జరిగినప్పుడు ముస్లింలు కూడా ధైర్యం చేసి బయట పెట్టని నిజాలెన్నో నేను వీళ్ళవి బయట పెట్టానా? ఆ రోజు నుంచి అన్నదమ్ములు ఇద్దరికి నిప్పుల మీద అయిపోయిందండి. ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ ముస్లింలను రెచ్చగొట్టాలి. వాళ్ళు ఎంతసేపు రెచ్చిపోతారండి ముస్లింలు? వాళ్ళ చదువు లేదు సంధ్య లేదు. వాళ్ళకి ఓపెన్ చెప్తాను టీవీ. వాళ్ళకి చదువు లేదు సంధ్య లేదు. చదువుకున్న ముస్లింలు కూడా మూర్ఖులు. ఎందుకంటే వాళ్ళు ఒక్క రోజు ఆలోచించరు ఇతని వల్ల ముస్లిం మతం చెడ్డపడుతోంది. అర్థమవుతుందా మీకు? ఈ ఒక్క రోజన్న ముస్లింలు ఆలోచిస్తే వాళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది. వాళ్ళు ఏం ఆలోచించట్లేదు. వాళ్ళు మనం మౌనంగా ఉన్న ఇస్లాం మతం ఒక మరకబడుతోంది. ఇస్లాం మతం మీద జిహాద్ 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 అని అరుస్తారు. జిహాద్ అంటే ఏం తెలుసా అండి అర్థం? అసలు నాలోని ధర్మాన్ని ఏదైతే నాలో నేను వ్యతిరేకిస్తున్నాను దాన్ని నేను నిర్మూలించుకోవాలి. అంతేగాని ఇంకెవరితో వేరే ధర్మం ఉంటే వాడిని చంపి నా ధర్మంలోకి తెచ్చుకోవాలో చంపి వాడిని తీసేయాలో కాదు దాని అర్థం. దాని అర్థం కాదు అది. కాదు. నాలోని నేను ఒక ముస్లింని అయితే నాలో నా ధర్మానికి నేను వ్యతిరేకంగా వెళుతుంటే దాన్ని నేను తీసేయాలి. దాన్ని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడేస్తారు ఔరంగజేబు లాగా. దానికి ముస్లింలంతా కూడా అయ్యో మనకి ఇది చెప్పారా ఖురాన్లో, ఇది మనకి చెప్పలేదు కదా, మనం ఇలా ఆలోచించొచ్చా? ఏం లేదు వాళ్ళకి. మరి ఆ మూర్ఖుల వల్ల ఈరోజు ఇస్లాం మతానికే ఎంత చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇంకా నేను నయ్యమండి వాళ్ళకన్నా. అయ్యో బాబు ఖురాన్లో ఇలా చెప్పాడ్రా నాయనా, అలా చెప్పాడ్రా నాన్న. వీళ్ళు ఎంత భయంగా స్త్రీని
దారుణంగా వీళ్ళు స్త్రీని ద్వేషిస్తారు, దారుణంగా స్త్రీని వీళ్ళు హింసిస్తారు, దారుణంగా స్త్రీని వీళ్ళు అవమానిస్తారు. మీ ఖురాన్లో ఎక్కడా రాసి లేదు ఇది. ఓకే, ఖురాన్లో ఎక్కడా రాసి లేదు. మీరు మొహమంతా ఇలా దాచేసుకోవాలని ఖురాన్లో లేదే. ఓకే, అంటే అన్ని వీళ్ళు తెచ్చుకున్నవి, వీళ్ళు కల్పించుకున్నారు. ఎందుకు అంటే స్త్రీని అణగదొక్కడంలో వీళ్ళ గొప్ప మొగతనం ఉంది వీళ్ళలో. ఓకే, అది వీళ్ళ ఇష్టం, మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే మీలో మీకు ఉండాలి, మీలో మీకు అరే మేము ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదా, ఇది అసలు ఖురాన్లో చెప్పారా, చెప్పలేదా. ఈరోజు ఎన్ని మిడిల్ ఈస్ట్ దేశాలలో పెద్ద పెద్ద ప్రిన్సులు, అక్కడ షేకుల భార్యలు కూడా దీన్ని ఇది నిజం కాదని తెలుసుకొని బయటకు వస్తున్నారే అన్న వివేకము. వీళ్ళ ముస్లింలు ఏకత్రితమయ్యి అరే వీళ్ళు వక్బోర్డ్ ల్యాండ్లు తినేస్తున్నారు, వీళ్ళు మా షియా డబ్బులు తినేస్తున్నారు, వీళ్ళు మొహనంలో డబ్బులు కూడా తినేస్తున్నారు. నేనెంతసేపు అని వాళ్ళ కోసం గొంతు పీల్చుకుంటానండి, వాళ్ళల్లో వాళ్ళకి రావాలి. ఓకే, కాబట్టి ఆ ముస్లింలందరికీ కూడా ఒకటే ఒక చేతగానితనం ఏంటంటే న్యాయము ధర్మము వైపు వాళ్ళు వెళ్ళలేరు, నిజం వైపు నిలబడే ధైర్యం వాళ్లకు లేదు. వాళ్ళని ఎంతసేపు వీడు బెదిరిస్తున్నాడు ఏమని, మీరు గనక నాకు సపోర్ట్ చేయకపోతే వీళ్ళు మిమ్మల్ని తరిమేస్తారు అని. తరిమేసే ఉద్దేశం ఉంటే ఒక బోడి అసదుద్దీన్ నిన్న మొన్న పుట్టాడండి. అసదుద్దీన్ ఎప్పుడు వచ్చాడు రాజకీయాలకు? నిన్న మొన్న, అంటే 40 ఏళ్ళ 50 ఏళ్ళ. తరిమే మనస్తత్వం భారతదేశానికి ఉంటే ఎప్పుడో తరుముతారు కదండి. హిందువులు వాళ్ళతో కలిసి వ్యాపారాలే చేస్తున్నారు. ఎంతమంది అగర్వాల్స్ ముస్లింస్ తో కలిసి వ్యాపారాలు చేస్తారు, ఎందుకు చేయట్లా? కాబట్టి ముస్లింలకి జ్ఞానోదయం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నిజమైన ఇస్లాం కూడా బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళని మనం ఏం బాగుపరచగలమండి? వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ఏం చేస్తుంటాడు ఈ క్యాండిడేట్, ముస్లిమ్స్ మస్జిద్ అని రెచ్చగొడతాడు, ఆ బుర్రలేనాడు రెచ్చిపోతూ ఉంటాడు. రెచ్చిపోనండి, వాళ్ళ ప్రగతిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే నేను మస్జిద్ మీద వేసే అవసరం ఉన్నదాన్ని అసలు నేను సమాజ సేవకురాలుగానే ముస్లింలకు ఎందుకు ఆడవాళ్ళకి సహాయపడతా? ఆ వివేకం వాడికి లేకపోతే మనం ఏం చేయగలం? ఆలోచించు, నీ కర్మను వదిలేస్తాను. నేను పెద్ద పట్టించుకొని టెన్షన్ పడినండి ఇట్లాంటివన్నీ. అబ్బే నాకు తేడా పడదు. రైట్, మీరు పాలిటిక్స్ తో పాటు ఈ సోషల్గా కొంత అవేర్నెస్ తీసుకురావటం, పిల్లల పెంపకం మీద కూడా అంతకుముందు చాలా వీడియోస్ చేశారు, మాట్లాడారు. బాగా హైలైట్ అయింది ఏంటంటే హోమ్ స్కూలింగ్ సంబంధించి. అంటే ఇప్పుడు కొంత స్టార్ట్ అయింది. అంటే పిల్లలు ఇదైపోతున్నారు, డివేట్ అయిపోతున్నారు, మనం కొంచెం ఎక్కడి నుంచి దగ్గర చేసుకోవాలి, మన ఆచారాలు నేర్పించాలి, ఎవరైనా పెద్దలు వస్తే పిల్లలు లెగిసి దండం పెట్టేంత సంస్కృతి లేదు అని. అంటే మాకు ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు అది లేదు మా పిల్లల దగ్గర నుంచి. అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడే అట్లాగే రిలీజ్ అయ్యారు, ఎందుకు అది నిర్ణయం తీసుకున్నారు? అది అంత ఆలోచించి చేసిన ప్రయాణం ఏం కాదండి, ఏదో అదృష్టంగా ఒక మంచి దిశకు వెళ్ళింది. నేను కానీ మా వారు కానీ పిల్లలు బాధపడకూడదు, ఏడవకూడదు అన్న ఒక భావన ఉండేది మా ఇద్దరికి కూడా. అలాగే ఈ రోజైనా అంతే, పిల్లలు బాధపడ్డా ఏడ్చినా అదో మనసు కష్టంగా, అయ్యో ఇంత పెంచి పిల్లల్ని బాధపెట్టి ఏడిపించాల్సిన అవసరం ఏముందిరా బాబు, మన వల్ల వాళ్ళు వచ్చారు కదా అన్న వాళ్ళ మీద ఒక ప్రేమ, అభిమానం. రెండోది ఏంటి అంటే స్కూల్కి అక్కడికి పెద్దమ్మాయిని మాత్రం చాలాసార్లు ఎన్నోసార్లు స్కూళ్ళకి తీసుకెళ్ళడం, మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళడం జరిగింది, మా చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ స్కూల్లో చదువు చెప్పే విధి విధానము, ఆ టీచర్లు ఎప్పుడు వీళ్ళని ఆకట్టుకోలేకపోయారండి. వాళ్ళు ఎక్కడ ఏదో బందికానా కింద ఫీల్ అయ్యేవారు, ఏడ్చేవాళ్ళు. నాకు వాళ్ళు ఏడిస్తే చాలా కష్టపడతానండి. నాకు వాళ్లే కాదు, వాళ్ళ మీద ఎంత ప్రేమ అంటే నాకు ఈ రోజు నేను ఏదన్నా క్యాంపెయినింగ్ కానీ ఏదన్నా మామూలు పని కన్నా వెళ్తాను, మీరు ఏ వీడియోనన్నా చూడండి, ఆ బస్తీలో పిల్లలు కనిపిస్తే నా పిల్లలందరినీ దగ్గరకు తీసుకుంటాను. మాతృత్వానికన్నా మించిన ఒక అద్భుతమైన అదృష్టం ప్రకృతి ఏమి ఇవ్వగలదండి. కాబట్టి కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్స్లో అందరూ కొంత ఇంట్లో ఉండి చదివించుకున్నంత వాతావరణం ఉండట్లేదు కదా. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఉరుకులు పరుకులు అయిపోయాయి. కరెక్టేనండి, నేను అనేది ఒకటే, మీరు అన్నట్టు కొందరు పేరెంట్స్ ఈ పెయిన్ ఉంది కానీ ఏం చేయలేరు. చేయొచ్చండి, వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు మీరు ఇళ్లలో పెంచుకొని నాలాగా పెద్దగా చేసుకొని అక్కర్లేదు, అన్నీ వదిలేసి. ఎందుకంటే మీ స్త్రీలకు కూడా అనిపించదు మాకు ఒకటే జీవితం కదా అని. కానీ మాతృత్వంకి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మనవ్వాలి అని పిల్లల్ని కంటే మాత్రం ఏ వయసులో ఎంతెంత సమయం వాళ్ళకు కేటాయించాలి అనే ఒక క్లారిటీ లేకుండా తల్లి అవ్వకూడదండి. ఎందుకంటే ఆ చిన్న ప్రాణము మేము ఎలా పెంచుకుంటే వాళ్ళు అలా పెరుగుతారు. అందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే
16-17 ఏళ్ల వరకు కూడా పిల్లల్ని ఎంత దగ్గరగా హత్తుకొని పెంచిన తర్వాత కూడా సమాజంలో ఉన్న ఒక విషం ఏదైతే ఉందో వాళ్ళని కదిలించేస్తుంది. అదే మీరు హత్తుకొని కనుక డిబేట్ కాదండి, అది వాళ్ళని సైకలాజికల్ గా ఇన్స్టేబుల్ చేస్తుంది. వ్యక్తిత్వాన్ని కదిలిచ్చేస్తుంది. అసలు మీరు ఆ దగ్గరికి కూడా హత్తుకొని పెంచలేదనుకోండి వాళ్ళని 16-17 ఏళ్ల వరకు వచ్చేసరికి పాడైపోవడానికి చిన్న వయసు నుంచే మొదలైపోతారు. కాబట్టి ఎంతసేపు పిల్లలకి మర్యాద లేదు అని అనడం చేత మనం గొప్పవాళ్ళమో పెద్దవాళ్ళమో అవ్వమండి. అవును. కాబట్టి ఇది తల్లికే ఎందుకు ప్రథమ బాధ్యత ఉంది అని అంటే, కనింది, పెంచుతుంది, పాలిస్తుంది కాబట్టి ఆ బాధ ఆ ఇబ్బంది తల్లికి ఉంటుంది. ఆ తల్లికి తండ్రి కూడా ప్రేమ చూపించాలని నేర్పించే బాధ్యత కూడా తల్లికే ఉంటుందండి. అంటే తండ్రికి అర్థం కాదు, ఎలా ప్రేమ చూపించాలో తండ్రికి తెలియదు. కానీ ఆ పిల్లని తండ్రికి అప్పచెప్పడము, తండ్రితో కూడా పనులు చేయించడము, ఆ తండ్రి వామ్త్ కూడా ఇవ్వడము. సో ఇది ఎన్నిసార్లు నన్ను ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తాను, టు బికమ్ ఎ గుడ్ పేరెంట్స్ యు హావ్ టు బి గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి ఆ పిల్లల్ని పెంచే ధోరణిలో భార్యాభర్తలు కావాలి, ముందు అవ్వాలి. ఎప్పటికీ భార్యాభర్తలుగానే ఉంటూ ఉంటేనే అక్కడి నుంచే ప్రాణము తల్లిదండ్రులకు వస్తుంది. అర్థమైందండి మీకు? ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో బంధం తగ్గితే తల్లిదండ్రులుగా బంధం పెరగదు. అవును. ఎందుకంటే చూసే పిల్లాడు ఇటు అమ్మని ఇటు నాన్నని చూస్తున్నప్పుడు అమ్మని వేరే నాన్నని వేరే చూస్తున్నాను అనుకోడు. భార్యాభర్తల బాండ్ ని ఒక అమ్మగా నాన్నగా చూస్తున్నాను అనుకుంటాడు. చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు ఆ సంగతి. అది తెలుసుకోవడానికి ఓ జన్మ కూడా సరిపోదు. అంటే మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు రావాలంటారా? ఇప్పుడు ఇది ఎలా అన్నా ఎక్కువ మంది వరీయింగ్ అవుతున్న సమస్య ఇది. అది ఎంతనా చావనివ్వండి, దాని మానానది. భార్యాభర్తల లాగా సహ్యోజ్యతగా చక్కగా ఉన్న ఇండ్లల్లో ఆటోమేటిక్ గా పిల్లల్లో స్టెబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అమ్మని నాన్నని చూడట్లేదు, కేవలం భార్య భర్త హిందూ ధర్మం అనే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేస్తూ పెరుగుతున్నారు వాళ్ళు. భార్య భర్త వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి, ఆ పెళ్లి మధ్యలో ఉన్న హిందుత్వం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ని చూసి పెరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ప్రేమగా ఉంటుంది, కానీ 3 పిల్లలు కొట్లాడుకుంటారు, అబ్బా ఎందుకు ఇంటికి వచ్చాను రంతి కూడా. అవును. నాన్న బాగున్నాడు, అమ్మ నాన్న మధ్యలో కొట్లాట, అబ్బా ఎందుకు వచ్చాను రా ఇంటికి నేను. వీటి వల్ల ఏమవుతోంది అని అంటే వాడు ఆ ఇంటి నుంచి పరారైపోతున్నాడు. అబ్బాయి ఎక్కడైనా అమ్మాయి అబ్బాయో మళ్ళీ జెండర్ నాన్న చంపకండి, చైల్డ్ పిల్లలు ఆ వాతావరణం నుంచి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. మగ పిల్లలు, ఆడపిల్లలు ఏం చూస్తున్నారు, ఓహో అమ్మకి ఇక్కడ స్థానం లేదు, స్త్రీకి స్థానం లేదు, భార్యకి స్థానం లేదు, ఇది అబ్జర్వ్ చేస్తూ ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఈ పాడుదానికి నేను ఎందుకు ఫాలో అవ్వాలి సనాతన ధర్మం? ఎవరి కోసం? లేకపోతే నా బతికింతే. సో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే చాలా కాస్ట్లీ ఫీజులు ఇచ్చేసి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో వేసేస్తున్నాము, లేకపోతే వీళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నామో, మొబైల్ ఫోన్ ఇస్తున్నామో, బండ్లు ఇస్తున్నాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళు విసిగిపోయిన మానసిక స్థితికి వస్తున్నామని తెలుసుకోవట్లేదు. సో ఇఫ్ యూ వాంట్ ద సిస్టమ్ టు ఇంప్రూవ్ అండ్ ద చిల్డ్రన్ టు బి బ్రాట్ అప్ డ్రగ్ ఫ్రీ, నేను అందే చెప్తున్నాను, సోషల్ మీడియా ఫ్రీ, డ్రగ్ ఫ్రీ వీళ్ళు అవ్వాలి అని అంటే అవి అట్రాక్ట్ చేస్తున్న అశాంతిపూర్వకమైన వాతావరణం ముందు ఇంట్లో ఉండకూడదు. ఫస్ట్ ఇంటి దగ్గర స్టార్ట్. పెళ్లి చేసుకునే భార్యాభర్తలు ఇద్దరు పెళ్లికి ముందు భార్య ఇతన్ని నేను భర్త కింద చూస్ చేసుకోవాలనుకుంటున్నాను, భర్త ఇతని భార్య కింద ఈవిని భార్య కింద చూస్ చేసుకుంటున్నాం అన్నప్పుడే ఒత్తిడులకు లోనవ్వకుండా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఎంచుకొని మీ ఎంచుకున్న నిర్ణయము ఒక వివేకవంతమైన స్త్రీ, ఒక వివేకవంతమైన పురుషుడు, ఒక భావం కలిగిన భార్యాభర్తలు ఒకళ్ళని ఒకళ్ళ స్త్రీ పురుషులు ఎంచుకున్నారనే గౌరవం మీ నిర్ణయానికి మీరు ఇచ్చుకుంటూ ఆఫీస్లో కాంప్రమైజ్ అవుతున్నాం, చుట్టాలలో కాంప్రమైజ్ అవుతున్నాం, ఫ్రెండ్స్ లో కాంప్రమైజ్ అవుతున్నాము, భార్య దగ్గర నేను ఎందుకు అవ్వకూడదు, భర్త దగ్గర నేను ఎందుకు అవ్వకూడదు, ఇది అద్భుతమైన బంధము, ఇక్కడ గొడవలు వస్తాయి, నష్టం లేదు అనుకోని కనుక దాని ముందుకు ఆరోగ్యవంతంగా తీసుకొని వెళ్ళగలిగితే అక్కడి నుంచి తయారయ్యే తల్లిదండ్రులు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారండి. కానీ అంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్న, అన్యోన్యంగా ఉన్న, మీరు అన్నట్టుగా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పిల్లలు ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్లకు బేసిక్ స్టెబిలిటీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఇండ్ల నుంచే రావడం ప్రప్రథమం. ఎందుకంటే
మంచి తల్లిదండ్రులు అంటే మీ అర్థం ఏంటి? గ్రౌండ్ వర్క్ చేశారు గట్టిగా ఈ విషయం. ఒక చక్కటి తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటి? పిల్లలు ఇంటికి ఒక సమస్య తీసుకొస్తారు, అబ్బాయి నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అన్ని అనడం, నువ్వు నెక్స్ట్ డే వాడికి ఒక పెద్ద రికార్డ్ బుక్స్, కాస్ట్లీ రికార్డ్ బుక్స్ కొనడం, ఇది కాదు పేరెంటింగ్ అంటే. ఓకే, యూ నీడ్ టు లెర్న్ టు బిలీవ్ యువర్ చైల్డ్. అలా ఫస్ట్ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే అబద్ధం చెప్తున్నావు అంటామా అనమా? అంటాం. వాడికి అసలు అబద్ధం అని తెలియకుండా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి. రైట్, నిజం చెప్పిన అబద్ధం అంటాం. నువ్వు అబద్ధాలు చెప్తున్నారా, నువ్వే చేసావు అంటాం. ఎందుకంత నమ్మకం లేదు పిల్లలు మనకన్నా? అంటే వాడిని అనేటప్పుడు మనం అబద్ధాలు చెప్తున్నాం జీవితంలో, మన జెనెటికల్ పోలిక వాడికి వచ్చింది. రైట్, అలా అనుకోవచ్చా పని? అవును, అలా అనుకోరు మళ్ళీ అక్కడ ఈగో అడ్డం. మంచి అమ్మా నాన్న ఫస్ట్ అనడం మానేసేయండి. మన మంచి అమ్మా నాన్నలు కాదు, నాతో సహా తల్లి తండ్రి అవ్వడం అంటే మహాయజ్ఞం అండి. అది అదంత ఈజీ కాదు. రైట్, అది ఎన్నో పరీక్షలను పెడుతుంది. అందుకే శంకరాచార్యులు అన్నారు, ఒక సన్యాసి కన్నా ఒక బ్రహ్మచారి కన్నా సంసారి చాలా గొప్పవాడు. ఈ భవబంధాలను మోస్తూ కూడా దానిలో ధర్మబద్ధంగా బతకగలిగిన వాడు అస్సలు పరమాత్ముణ్ణి చూస్తాడు. రైట్, గ్రేటే. అది డిబేట్ ముగించే ముందు, ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్లు ఆధారంగా చేసుకొని మహిళలు ఎంత ఘోరంగా చంపేస్తున్నారు, ప్రేమల్లో పడి వేరొకరిని డ్యామేజ్ చేస్తున్నారని ఈ రకంగా ఒక రకమైన ఇది నడుస్తుంది, మీరు చూసే ఉంటారు. నాకు మొన్న ప్రశ్న కూడా వేసాను. ఓకే, అదే దీనిపై మీ కామెంట్ ఏంటి? నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదండి దీని గురించి. మన గట్టిగా చెప్పాను, అది ఆల్రెడీ వైరల్ అవుతుంది. నేను మళ్ళీ మీకు కూడా అదే ప్రశ్న వేస్తాను. మీరు ఈ ప్రశ్నలో, నేను మహిళను కాబట్టి మహిళలు ఇలా చేస్తున్నారు, దీని మీద మీ కమెంట్ ఏంటి అని అడిగారు. కానీ మీరు నన్ను ఒక్క మాట అడిగారా? అదే వరకట్నాలలో ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, ప్రేమించి ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు, పెళ్లి చేసుకొని కూడా పెళ్లి కాలేదని నటిస్తూ ఇంకో ఆడపిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, ఇటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అటువంటి మగవాళ్ళని మీరు ఎలా శిక్షించాలనుకుంటున్నారని అడిగారా నన్ను? అడగాలి ఖచ్చితంగా. అందుకే ఈ సమాజమే భయంకరమైన సమాజం అండి. ఎంతసేపు ఇంతసేపు మీ అందరికీ మేము ఆడవాళ్ళం ఎలా బాగుండాలి కన్న ఒక స్త్రీ తల్లి కనిన తర్వాత కూడా ఎంతసేపు స్త్రీ బాగుండాలి, స్త్రీ కరెక్ట్గా ఉండాలి, స్త్రీ మర్యాద పూర్వకంగా ఉండాలి అని చెప్పి పురుషులు అలిసిపోకపోవడం ఆశ్చర్యంగా ఉందండి. రెండోది, ఎంత పెద్ద 140 కోట్ల ప్రజానీకం, ఒకళ్ళో ఇద్దరు ఆడవాళ్ళు, నలుగురా, 10 వాళ్ళ, ఎంతమంది మగవాళ్ళు అన్యాయం అత్యాచారాలు స్త్రీల మీద చేస్తున్నారు. ఏ రోజైతే ఒక మగవాడు బయటికి వచ్చి సాటి మగవాళ్ళందరినీ ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఇంటర్వ్యూ ఫస్ట్ నీ క్వశ్చన్ ఇదే నాకు, మనం అందరం కలిసి వెధవ పనులు చేస్తున్నాం కదా, మనకి ఏం బుద్ధి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏం సాటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నావు అని ఏ రోజైతే మగ జాతి మొదలు పెడుతుందో ఆ రోజు స్త్రీ జాతిని గౌరవించిన వాళ్ళు అవుతారు. కానీ ఎన్నిసార్లు అయితే స్త్రీని ఈ ప్రశ్న వేస్తారో, మీ తల్లిని, మీ చెల్లెల్ని, మీ అక్కని, మీ కూతురిని, మీ భార్యనే మీరు అవమానిస్తున్నట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, నాకు వచ్చింది ఇవన్నీ బెటర్గా ఉంటున్నాయి, మనందరం సమానము అంతా ఓకే. కానీ పాలిటిక్స్లో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఒక లేడీ ఎమ్మెల్యే ఉంటే, ఒక లేడీ ఎంపీ ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడానికి పర్సనల్ థింగ్స్ని మాట్లాడటం, లేనిపోనివి ఎట్రిబ్యూట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో కోవూరులో జరిగిన, తెలంగాణలో 2-3 ఇన్సిడెంట్లు జరిగిన, అంటే ఒక మహిళా రిప్రజెంటేటివ్ టార్గెట్ చేయాలంటే పర్సనల్ థింగ్స్ని చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. ఈ ధోరణిపై మీ కామెంట్ ఏంటి? చేతగాని మోగోళ్ళు అండి వీళ్ళందరూ. ఉమెన్ ఎంపవర్మెంట్, ఒకటి బోడీగార్డ్ మాకిచ్చేది ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్. స్త్రీ కంటే వాడు పుట్టాడు, వాట్ అండ్ బాడీ రిటర్న్ వచ్చి మాకు ఎంపవర్మెంట్ ఇచ్చే. వీఆర్ పవర్డ్. మమ్మల్ని ఎవరు ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ పవర్డ్. మేము ఇంకోళ్ళని పవర్ మేము ఇస్తున్నాం వాళ్ళు ఎవరికో. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఇలాంటి స్త్రీల మీద కమెంట్ చేస్తుంటే కనుక స్త్రీలు తెలుసుకోవాల్సింది ఒకటి, తల్లి మీరు ఇబ్బంది పడకండి. ఎంత చేతగాని మొగోళ్ళము, మా మొగతనం అంతా ఆడవాళ్ల మీద దూషించడమే. మాకు ఇంట్లో ఒక అమ్ముంది, మా ఇంట్లో ఒక అక్కుంది, చెల్లెలుంది, కూతురుంది, భార్య ఉంది, అయినా మాకు సిగ్గు శరం లేకుండా మేము స్త్రీలను ఇట్లా దూషిస్తామనుకున్న
జాతికి వాళ్ళు తలలుంచుకోవాలి తల్లి. వాళ్ళన్న ఒక మాటకి మీరు తలలుంచుకోవక్కర్లేదు, ఓకే, అస్సలు అక్కర్లేదు. ఓకే, స్త్రీ శక్తి, శక్తి స్వరూపిణి. ఇంట్లో స్త్రీలను పెట్టుకొని బయట స్త్రీని దూషించేవాడో మొగోడు, వాడొక పెద్ద హిందుత్వము. ఓకే, పట్టించుకోకండి అమ్మా, మీరు పట్టించుకో. ఓకే, ఇంటర్వ్యూ ముగించే ముందు హిందీ భాష మీద కూడా కొంత రాద్ధాంతం జరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందీని మాపిన బలవంతంగా రుద్దుతారా అన్నది ఇప్పుడు ఇష్యూ పెద్దది అవుతుంది. ఆ విషయంలో మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. హిందీ నేర్చుకుంటే పిల్లలకి మంచిదే కదా ఆయన అన్నారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. దీనిపై ఏం చెప్తారు? అంటే భాషని రుద్దుతారా మా లోకల్ భాషలు ఉంటుండగా అనేది వాళ్ళ అభ్యంతరం. అంటే ఈ లోకల్ భాషల వాళ్ళకి అంత భయమా వాళ్ళ భాషని వాళ్ళు మర్చిపోతారని? ఏంటండి, అంతేనా మీకు మీ భాష మీద ప్రేమ? ఓకే, అంతేనా మీ మీద మీకున్న నమ్మకము? సమస్య హిందీలో లేదు సార్, సమస్య నీలో ఉంది. నువ్వు నీ తమిళ్ మర్చిపోతావైతే, నీ మరాఠీ మర్చిపోతావైతే, నువ్వు అయితే ఫస్ట్ ముందు కన్నడ అంటే నీ కన్నడాన్ని సరిగ్గా నేర్చుకో. నువ్వు ఏదో నాచిన జాని ఆంగన్ తేడానని, నీకు డాన్స్ రావట్లేదంటే భూమి కింద మీద ఉందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. అలాగుంది అత్తగారు అన్నందుగా తోడుకోడు నవ్వినందుకు. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెంచ్ నేర్చుకుంటారు. ఈ కర్ణాటకలో చాలా మంది, తమిళనాడులో వీళ్ళందరూ, మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. అంటే మీరు ఇవన్నీ మర్చిపోయారనా? అట్లాంటప్పుడు మీరు హిందీ సినిమాలు కూడా చూడకూడదు. ఏమి మీరు హిందీ వాళ్ళతో వెళ్ళి వ్యాపారం కూడా చేయకూడదు. హిందీ వాళ్ళ వ్యాపారం ఇక్కడ రాకూడదు. మీకు సిబిఎస్ఈ స్కూల్స్ వద్దు, సెంట్రల్ ఫండ్ వద్దు మీకు. అట్లయితే ఎందుకని? ఓకే, ఇది ప్రజలలో సమస్య కాదండి. నేను తమిళనాడుకు కూడా వెళ్తాను, చెన్నైకి వెళ్తాను, నాకు తెలుసు. కర్ణాటక తెలుసు, నాకు మహారాష్ట్ర తెలుసు. తమిళనాడులోనే కదా ముందు బలమైన వ్యతిరేకత ఉద్యమంగా స్టార్ట్ అయింది గతంలో హిందీ మీద. అదే మీకు చెప్తున్నా, తమిళనాడులో తమిళనాడు వ్యక్తులకు లేదు ఇది. యూ హ్యావ్ టు గో టు లోకల్ పీపుల్. వాళ్ళకి లేదు. వాళ్ళు కమలాసన్ అట్లా అంటే హిందీ మూవీస్ యాక్ట్ చేయలేదా? అవును, మరి ఎందుకు యాక్ట్ చేశాడు? ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు కదా, అన్ని భాషల్లో కదండి. అవును, ఇప్పుడు ఒక్కతనే కాదు కదా, రజనీకాంత్ గారు కూడా యాక్ట్ చేశారు. అవును, వీళ్ళందరూ తమిళనాడు నుంచి అక్కడికి వచ్చి యాక్ట్ చేశారా? అవును, కన్నడలో వాళ్ళందరూ హిందీలో యాక్ట్ చేశారా? ఎంతమంది హీరోయిన్లు, ఎంతమంది యాక్ట్ చేయలేదు? మీకు డబ్బుకు పనికొచ్చే భాష. మీరు నార్త్ ఇండియా ఇంట్రడ్యూస్ అవ్వాలని మీకున్న కోరిక ఇక్కడ పనికొచ్చిందా హిందీ భాష పోని? కాబట్టి వాళ్ళు, కమలాసన్ అంటాడులేండి కానీ, రజనీకాంత్ గారు కానీ అట్లాంటి పెద్దవాళ్ళు అక్కడ ఎంతో మంది. ఇప్పుడు శ్రీదేవి ఫ్రమ్ తమిళనాడు, వైజయంతిమాల ఫ్రమ్ తమిళనాడు, హేమమాలిని ఫ్రమ్ తమిళనాడు. కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా అట్లా సెలబ్రిటీస్. అట్ ది సేమ్ టైం లోకల్ గా నివసించే తమిళియన్స్, అట్లా మీరు మహారాష్ట్ర వాళ్ళు కూడా, అట్లా మీరు కన్నడ వాళ్ళు కర్ణాటకలో కూడా ఓటర్కి ఇబ్బంది లేదండి. వీళ్ళ ఏడుపు, ఎవరా ఏడుస్తున్న వాళ్ళు? మీకు ఉద్ధవ్ ఠాకరే, ఇటు కర్ణాటకలోంచి కాంగ్రెస్ గవర్నమెంట్, తమిళనాడులోంచి ఏఐడిఎంకే. వీళ్ళ ఏడుపు ఏమిటంటే, మోదీ గారు అందరినీ సామరస్యంగా కలుపుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇంకా హిందీ భాషని కూడా మనం బతకనిస్తే ఆయన స్పీచ్లన్నీ వీళ్ళ వరకు వెళ్ళిపోతాయి. వీళ్ళు మనం చేసే వెధవ పనులని బయటికి వేసుకుంటారు. మహారాష్ట్ర ప్రాబ్లం ఏంటంటే ఇంకా అయిపోయింది. ఎంత తీరి ఆలోచిస్తారు వాళ్ళు, మీరు అన్నట్టుగా పొలిటికల్ వాళ్ళు ఆలోచిస్తారు అంతే. చూడండి, ఆ మహారాష్ట్రలో ఏమన్నాడు వాడు? ఏచి లంపకాయ కొట్టు అన్నాడు. వాడు ఒక పొలిటీషియనా? అవును, మాట్లాడితే లేచి లంపకాయ కొట్టు, మరాఠే మాట్లాడాలన్నాడు. తప్పు కదా? అసలు మనిషివేనా నువ్వు? మహారాష్ట్రలో హిందీ ఎక్కువ మాట్లాడతారు. అసలు ముంబైలో, మహారాష్ట్రలో హిందీ ఎక్కువ మాట్లాడతారు. కాదండి, బాంబే ఉన్నంత కాస్మోపాలిటన్ ఎవరున్నారండి? ఇట్స్ న్యూయార్క్ ఆఫ్ ఇండియా అండి. అవును, అవును, కరెక్ట్, న్యూయార్క్ ఆఫ్ ఇండియా. అవును, ఏ యాక్టర్ అక్కడ ఎంతమంది ఒరిజినల్ మరాఠీ యాక్టర్స్ ఉన్నారు? అవును, కరెక్టే. కానీ దానివల్ల జనజీవనం పెరగలేదా? అవును, బాలీవుడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా ముంబై ఫైనాన్సెస్ పెరగలేదా? ఇట్స్ అ గ్రేట్ ఎకనామిక్ సెంటర్ అవ్వలేదా? అవును, ఎకనామికల్ క్యాపిటల్ కదా. ఎవరి వల్ల అయింది? యావత్ భారతదేశం నుంచి వచ్చిన యాక్టర్స్ వల్ల, యావత్ భారతదేశం నుంచి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ వల్ల అయ్యింది. అవును, సో భారతదేశము ఎవరిది ఒక ప్రాంతాన్ని కాదు. ఇప్పుడు మా పురాణ బస్తి తీసుకోండి, మాకు యూపీ వాళ్ళు ఉన్నారు, రాజస్థానీ వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు.
వీళ్ళున్నారా వాళ్ళు లేరా అని బెంగాలీ వాళ్ళు ఉన్నారు. అవును, ఇది భారతదేశం అండి, ఇది సబ్ కాంటినెంట్. అవును, అందమైన రకరకాల భాషలతోటి, రంగులతోటి, రుచులతోటి పెరిగే దేశం ఇది. హిందీ ఒక చోట ఉండడం వల్ల నష్టం ఎవ్వరికీ లేదు. ఈ నష్టపోయేది ప్రాంతీయ రాజకీయ నాయకులు. ఓకే, చేయనివ్వండి, ఇవన్నీ వినాశకాలే, విపరీత బుద్ధి అండి. కామన్ మ్యాన్ నేర్చుకునే హిందీ వాడు నేర్చేసుకుంటున్నాడు, వాడు చేసే వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఎంత అసహ్యమైన పార్టీయో తెలుస్తుంది. ఇప్పుడు కొట్టేవాడు కామన్ మ్యాన్ కాదు, కొట్టేవాడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త. సింపుల్ గా అర్థమైందండి, ప్యూర్ పాలిటిక్స్ అండి. ఓకే, కానీ ఇలాంటి దరిద్రమైన వెధవ పాలిటిక్స్ చెప్పని చూడు, కర్ణాటకలో చికెన్ బిర్యానీ కుక్కకు పెట్టే పాలిటిక్స్ ఇవి. ఎంతకాలం నడుస్తుందండి పాలిటిక్స్? చేయనివ్వండి. ఎందుకంటే అంత దిగజారిపోయి మనం అందరం ఆలోచించాలి. ఏమన్నా బాగుందా అండి అసలు అది? అంటే నేను చెప్పొచ్చేది అంటే ఇలాంటి దరిద్రమైన పాలిటిక్స్ కి ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ లాంటి వాళ్ళు, ఏడీఎంకే లాంటి వాళ్ళు దిగజారిపోతున్నారు, ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళ ఇంకా ఏమీ చెయ్యలేకపోతున్నాము. మా ట్రోల్స్ లాంటివి ఇవన్నీ. మేము చిన్నవాళ్ళం కాబట్టి మా మీద ట్రోల్స్ వస్తాయి, పెద్దవాళ్ళు పెద్ద పార్టీ బీజేపీ కాబట్టి దాని మీద ఇలాంటివి వస్తాయి. కాబట్టి వీళ్లకు డెడ్ ఎండ్ వచ్చేసిందండి. అందుకే ఏం చేయాలో తోచగా పిచ్చుకుక్క గరిచినట్టు చేస్తున్నారు వీళ్ళ పనులను. రైట్, మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ మీ కూటమిలో ఉన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ధర్మ పరిరక్షణ పేరుతో ఆయన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. తమిళనాడు అన్ని చోట్ల ఆయన వెళ్తున్నారు. మీరు కూడా గతంలో ఈ తరహా కార్యక్రమాల సరళిని మీరు కొనసాగించారు. దానిపై ఏమంటారు? ఆయన ధర్మ పరిరక్షణలో భాగం మీరు కూడా భాగమవుతున్నారా? అంటే మేమిద్దరం కలిసి అయితే ఏమీ పని చేయట్లేదండి. ఆయన పార్టీకి ఆయన చేస్తున్నారు, నా పార్టీకి నేను చేస్తున్నాను. భగవంతుడు కనుక సమయము, భగవంతుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఏ రోజైనా నాకేమన్నా వాళ్ళతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఇస్తే నేను చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా నేను అదృష్టంగా భావిస్తాను. ఓకే, ఎందుకంటే ఎంతైనా కలిసి పనిచేయడం వల్ల ఏదైనా శక్తి పెరుగుతుంది కానీ తరగదు కదండి. ఎక్కడ మంచి కార్యక్రమం జరిగినా ఆ మంచి కార్యక్రమానికి నాదంటే ఒక చిన్న భాగస్వామ్యాన్ని నేను ఎప్పుడూ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. కాబట్టి కానీ అది వాళ్ళు కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు, నా కార్యక్రమాలు నన్ను కూడా ఎవరో పిలుస్తారు. నాకన్నా ఇప్పుడు నన్ను పిలిచే వాళ్ళు వేరే సంఘం వాళ్ళు సభ్యులు పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఆయన తన పార్టీ తరపున చేసుకుంటూ వెళతారు. కాబట్టి నేను ఆయనని ఇన్వైట్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు, ఓపెన్ గా చెప్తున్నాను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక నన్ను పిలిచి అమ్మ మీరు ఇక్కడ వస్తారా, మీరు రండి అని అంటే కనుక నిరభ్యంతరంగా నేను వెళతాను. ఓకే, ఏదైనా మంచి పనికి ఎక్కడైనా ఉండే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వెళ్తారు, పిలిస్తే వెళ్తాను. రైట్, ఎవరైనా ఆహ్వానించాలి కదండి. ఇప్పుడు మా దగ్గర ఏం తక్కువ సమస్యలు ఉన్నాయా? అలా మనం అలా వెళ్ళిపోయాం అనుకోండి బాగుండదు. ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అలా వెంటనే వెళ్ళి ఎక్కడ కూడా బడ్జ్ అయ్యే వ్యక్తిని కాదు. నేను నా వ్యక్తిత్వమే అది కాదు. ఆహ్వానించారా ప్రజలు కానీ సంఘాలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తే చాలా సహృదయంగా వాళ్ళు చేసే పనిని నేను కూడా ప్రశంసించి నాకు చేతనైన సహాయ సహకారాలు ఏది ఉంటుందో అని వాళ్ళకి కావాల్సింది నేను చేసి వస్తాను. రైట్, థ్యాంక్ యూ మాధవలత గారు. నాకు తెలిసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్, లైఫ్ అన్నిటికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే మనం చేసాము. అలాగే మీ కోరిక అసెంబ్లీలో మైక్ పట్టుకొని అధ్యక్ష అన్న మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అది ఎప్పుడైనా అంటే అది ప్రజలు దైవము వాళ్ళు నిర్ణయించాలి. రైట్, మనం చూసాం ఫైర్ బ్రాండ్ నేత మాధవీలత గారితో ఇంటర్వ్యూ. అంటే లోకల్గా ఉంటేనే లోకల్ సమస్యలను రిప్రజెంట్ చేయగలం అన్న ఒక భావన, బలీయమైన కోరిక ఆమెలో ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం దీన్ని ఎంతవరకు తీసుకుంటుందనేది ఆసక్తికరం. త్వరలో గోషామహల్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి చర్చ జరుగుతున్న ఆ నేపథ్యం అనేది మరోవైపు కనిపిస్తోంది. ఏదేమైనా పార్టీ ఫస్ట్ మీవే తర్వాత అన్న ఒక సుశిక్షితురాలైన బీజేపీ కార్యకర్త మనోగతాన్ని ఆమె ఆవిష్కరిస్తున్నారు. అలాగే పేరెంటింగ్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, వివాదాలకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అందుకే ఆమెని మనం ఫైర్ బ్రాండ్ నేత అని ఒక బిరుదైతే ఇచ్చాం. ఆమె కోరిక కూడా నెరవేరాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది కొంపిల్ల మాధవీలత గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.